సో టీజీ హైకోర్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనమాట ఇంగ్లీష్వి. సో మనకు తెలుసు కదా, స్టార్టింగ్ 1 నుండి 5 క్వశ్చన్స్ వరకు ప్యాసేజ్ క్వశ్చన్స్ కాంప్రిహెన్షన్ అడుగుతారు కదా. ఏవైతే క్వశ్చన్స్ వస్తాయో ప్యాసేజ్ కింద ఆ క్వశ్చన్ చదివాక ప్యాసేజ్ చేయడానికి ట్రై చేయండి, అప్పుడైతే టైం సేవ్ అవుతుందన్నమాట. సో ప్యాసేజ్ ఇచ్చి క్వశ్చన్ అడుగుతారు, అట్లా 5 టైమ్స్ అడుగుతారు. సేమ్ ఒకటే ప్యాసేజ్ ఇచ్చి 5 క్వశ్చన్స్ అడుగుతా. సో క్వశ్చన్ చదివి ఆ లైన్ ఎక్కడ ఉందో దాన్ని బట్టి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, ఈజీగానే అయిపోతుంది అది. దాని తర్వాత 6th నుంచి వేరే అడుగుతారు కదా. సో ఇక్కడ ఏం అడిగారంటే యాంటోనిమ్ అడిగారనమాట. దేనికి అంటే స్పెండ్ థ్రిఫ్ట్కి. స్పెండ్ థ్రిఫ్ట్ అంటే ఖర్చు పెట్టేస్తారనమాట. దానికి సినోనిమ్స్ చూద్దాము. ఫస్ట్ స్పెండ్ థ్రిఫ్ట్ అంటే ఎక్కువగా ఖర్చు పెట్టేవాళ్ళం కదా. సో వేస్ట్రెల్ అంటారు. వేస్ట్రెల్, ప్రొఫ్లిగేట్ గుర్తుపెట్టుకోండి. ప్రొఫ్లిగేట్ అన్నా కూడా ఎక్కువగా ఖర్చు పెట్టేవాళ్ళని. బిగ్ స్పెండర్స్, ఎక్స్ట్రావాగెంట్, లావిష్ లైఫ్ అంటారు కదా, లావిష్ స్టైల్ అట్లా. ఇంప్రొవిడెంట్, ప్రొఫ్లిగేట్, స్క్వాండరర్, ఇవన్నీ ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళని అంటారు అనమాట. ఇంకా ఆపోజిట్ లిమిట్గా ఖర్చు పెట్టే వాళ్ళని, చూసి ఖర్చు పెట్టే వాళ్ళని ఫ్రూగల్ అంటారు, లేకపోతే థ్రిఫ్టీ అంటారు. థ్రిఫ్ట్ స్టోర్, థ్రిఫ్టీ, కేర్ఫుల్గా కేర్ఫుల్ సేవర్స్ అనమాట వీళ్ళు. ప్రూడెంట్, ఎకనామికల్, అబ్స్టీమియస్, ఇవన్నీ దానికి యాంటనిమ్స్ అనమాట. ఎక్కువగా సేవింగ్ కూడా నెగటివ్లో ఇంకా ఎక్కువగా సేవింగ్లోనే ఉండిపోవడము చాలా కొంచెం నెగటివ్ సెన్స్లో వెళ్ళిపోతుంది అనమాట. అది ఎక్స్ట్రీమ్ సేవర్స్ని ఏమంటారంటే పార్సిమోనియస్ అంటారు. పార్సిమోనియస్, మైజర్లీ, స్టింగీ, స్కిన్ఫ్లింట్, చీప్, స్కిన్ఫ్లింట్, స్టింగీ, మైజర్లీ, పార్సిమోనియస్, ఎక్స్ట్రీమ్ సేవర్స్ అనమాట వీళ్ళు. ఫ్రూగల్, థ్రిఫ్టీ, కేర్ఫుల్ సేవర్స్, ప్రూడెంట్, ఎకనామికల్, అబ్స్టిమోనియస్. ఇక్కడ ఎక్కువగా ఖర్చు పెట్టే వాళ్ళని వేస్ట్రల్, ప్రొఫ్లిగేట్, బిగ్ స్పెండర్స్, ఎక్స్ట్రావాగెంట్, లావిష్, ఇంప్రొవిడెంట్, స్క్వాండరర్ అంటారు అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇంకా ఫిల్ ఇన్ ద బ్లాంక్ అనమాట. సెంటెన్స్ ఇచ్చి దాన్ని ఫిల్ చేయమని అడిగారు. వి డిడ్ నాట్ హ్యావ్ డాష్ టైమ్ టు వెయిట్ ఫర్ ద నెక్స్ట్ బస్, బిసైడ్స్ వి వర్ డాష్ టైర్డ్ ఆఫ్ వెయిటింగ్. ఏమి ఇచ్చారంటే ఆప్షన్స్ ఫెయిర్లీ, క్వైట్, రాదర్, ఎనఫ్, టు, క్వైట్, ఎనఫ్, టు అనమాట. సో ఆన్సర్ ఏంటంటే వి డిడ్ నాట్ హ్యావ్ ఎనఫ్ టైంని మనము ఎనఫ్ అని యూజ్ చేయాలన్నమాట. టైంని కానీ వాటర్ని కానీ. సో ఇవి ఎనఫ్ అని, హ్యావ్ ఎనఫ్ వాటర్ అట్లా. లెస్ వాటర్, తక్కువ వాటర్, లెస్ వాటర్ అట్లా. ఎనఫ్ టైం అలా అనాలి. బిసైడ్స్ వి వర్ డాష్ టైర్డ్ ఆఫ్ వెయిటింగ్, వి వర్ టూ టైర్డ్ ఆఫ్ వెయిటింగ్ అనాలి. ఒకవేళ వాటర్ ఉంటే ఎనఫ్ వాటర్ అంటాం, బాటిల్ ఉంటే ఫ్యూవర్ బాటిల్ అంటారు. ఫ్యూవర్ బాటిల్ కొన్ని ఉన్నాయి కదా బాటిల్స్, అలా అప్పుడు ఫ్యూవర్ బాటిల్. ఎనఫ్ వాటర్ లైక్ లెస్ వాటర్. తక్కువ ఉంటే లెస్ వాటర్. బాటిల్ లెస్ అన్నాం కదా, ఫ్యూవర్ బాటిల్స్ అంటాం అనమాట. సో కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అట్టరెన్స్, UTTERANC, అట్టరెన్స్ అనమాట. గ్రామటికల్లీ కరెక్ట్ ఏది అని అడిగారనమాట. ఇక్కడ ఏంటంటే యాజ్ ఐ హ్యావ్ నో టేస్ట్ ఫర్ సెంటిమెంటల్ ఫ్యామిలీ డ్రామాస్, ఐ డోంట్ టీవీని మనం వాచ్ చేస్తాము, సి కాదు కదా, సి అంటే రాంగ్ అనమాట, అది గుర్తుపెట్టుకోండి. ఐ వచ్చినప్పుడు హ్యావ్ వచ్చింది ఇక్కడ. ఐ హ్యావ్ నో టేస్ట్ ఫర్ సెంటిమెంటల్ ఫ్యామిలీ డ్రామాస్, ఐ డు నాట్ వాచ్ మోస్ట్ ఆఫ్ ద టీవీ సీరియల్స్. ఐ వస్తే హ్యావ్ కానీ హ్యాడ్ కానీ రావాలన్నమాట. ఇక్కడ హ్యావ్, ఎందుకంటే హ్యాడ్ అయితే పాస్ట్లో, ఒకవేళ హ్యాడ్ వచ్చింది అనుకో అప్పుడు ఇక్కడ హ్యాడ్ వచ్చింది ఒక ఆప్షన్లో, అది రాకూడదు. అప్పుడు ఇది అది ఏ సెంటెన్స్లో చూసుకొని పెట్టాలి కదా. సో అలా. మై బాస్ టోల్డ్ మీ పాయింట్ బ్లాక్ దట్ మై రిక్వెస్ట్ ఫర్ లీవ్ కుడ్ నాట్ బి యాక్సెప్టెడ్. ఇందులో ఇడియం ఏంటంటే పాయింట్ బ్లాక్ కింద అండర్లైన్ చేశారు, పాయింట్ బ్లాక్. దాని మీనింగ్ అడిగారు. పాయింట్ బ్లాక్ అంటే డైరెక్ట్గా నువ్వు అడిగాను లీవ్ కోసం, తను డైరెక్ట్గా చెప్పేశాడు అని చెప్పి పాయింట్ బ్లాక్ అంటే డైరెక్ట్లీ. ఇక్కడ వేరే ఆప్షన్ ఏమి ఇచ్చారంటే టాంటింగ్లీ అని ఇచ్చారు. టాంటింగ్లీ అంటే ప్రొవోక్ అనమాట. అది
పాయింట్ బ్లాంక్ అంటే డైరెక్ట్లీ, బ్లంట్, క్లియర్గా చెప్పేశాడు అప్పుడే అని. బైట్ ద బుల్లెట్ అంటే టు యాక్సెప్ట్ సంథింగ్ డిఫికల్ట్ అన్ప్లెజెంట్ థింగ్ని కూడా యాక్సెప్ట్ చేయడాన్ని బైట్ ద బుల్లెట్ అంటారు. అది కూడా ఇడియం అనమాట. ఇక్కడ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఏం అడిగారంటే పర్సన్ హూ హ్యాస్ సొఫిస్టికేటెడ్ చామ్. సొఫిస్టికేటెడ్ చామ్ ఉన్న అతన్ని ఏమంటారంటే డిబోనేర్ అంటారు. డిబోనేర్ అంటే సొఫిస్టికేటెడ్, చార్మింగ్, కాన్ఫిడెంట్ పర్సన్ అంటారు. గుడ్ లీనియేజ్ మేనర్స్ ఉన్న అతన్ని అంటారనమాట. స్టాయిక్ అంటే ఇండిఫరెంట్ అనమాట, ప్లెజర్కి పెయిన్కి దేనైనా అలాగే భరించే అతన్ని స్టాయిక్ అంటారు. బిబ్లియోఫైల్ అంటే బుక్స్ని కలెక్ట్ చేసే వాళ్ళని బిబ్లియోఫైల్ అంటారనమాట. పాలీగ్లాట్ అంటే చాలా లాంగ్వేజెస్ తెలిసిన అతన్ని పాలీగ్లాట్ అంటారు. మిసాంథ్రోప్ అంటే హేట్స్ మ్యాన్ కైండ్ అనమాట. ఆల్ట్రూయిస్ట్ అంటే దానికి ఆపోజిట్ కదా, మ్యాన్ కైండ్కి హెల్పింగ్ నేచర్ ఉండదు, తన సొంతం గురించి ఆలోచించుకోకుండా వేరే వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళని ఆల్ట్రూయిస్ట్ అంటారు అనమాట. వన్ మస్ట్ ప్రొటెక్ట్ డాష్ అని ఇచ్చారు. సో వన్ అని వచ్చినప్పుడు వన్ మస్ట్ ప్రొటెక్ట్ వన్ సెల్ఫ్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, వన్ మస్ట్ ప్రొటెక్ట్ వన్ సెల్ఫ్, హీ మస్ట్ ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్, దే మస్ట్ ప్రొటెక్ట్ దెమ్ సెల్ఫ్, యూ మస్ట్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ అనమాట. ఏది వస్తే అది రావాలి. అది ఒకవేళ పొజెసివ్ అయితే వన్స్, హిజ్, దెయిర్, యువర్ అట్లా వస్తాయి కదా పొజెసివ్ ప్రొనౌన్స్. వన్ వచ్చినప్పుడు వన్ సెల్ఫ్ రావాలి. ఇక్కడ వన్ మస్ట్ ప్రొటెక్ట్ వన్ సెల్ఫ్ అగేన్స్ట్ రిస్క్, బట్ సమ్ టైమ్స్ టేకింగ్ ఏ రిస్క్ డాష్ బికమ్స్ క్వైట్ టెంప్టింగ్. టేకింగ్ ఏ రిస్క్ అనేది ఇట్ సెల్ఫ్ రావాలి అక్కడ, ఎందుకంటే అది ఒక థింగ్ కదా. సో టేకింగ్ ఏ రిస్క్ ఇట్ సెల్ఫ్ అనేది రావాలి అక్కడ. వన్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, దెమ్ సెల్ఫ్ అవేం రాకూడదు, ఇట్ సెల్ఫ్ రావాలి. ఇక్కడ ఏమడిగారంటే యాజ్ సూన్ యాజ్ షీ సా ఏ మాస్క్డ్ మ్యాన్ బ్రేకింగ్ ఆన్ టు ద హౌస్. ఇక్కడ బ్రేకింగ్ ఆన్ టు ద హౌస్ అని ఇచ్చారనమాట. షీ రైజ్డ్ అన్ అలామ్. ఇక్కడ ఎర్రర్ ఏంది అని అడిగారు, బ్రేకింగ్ ఆన్ టు అని ఇచ్చారు ఇక్కడ. సో ఇందాక చూసాం కదా, ఇలాంటివి ఇంకో ప్రీవియస్ వీడియోలో చూసామన్నమాట. సో బ్రేక్ త్రూ అంటే ఏంది, ఏదైనా డిస్కవరీ చేయడం, లేకపోతే పుష్ త్రూ ఏ బ్యారియర్ అలాంటివి బ్రేక్ త్రూ అంటారు. బ్రేక్ ఇంటూ అంటే, బ్రేకింగ్ ఇంటూ అంటే ఎంటర్ అవ్వడము ఇల్లీగల్గా ఒక బిల్డింగ్కి అట్లా. బ్రేక్ అవుట్ అంటే టు ఎస్కేప్, బయటకు వెళ్ళడము. ఫైర్ సడన్గా బ్రోక్ అవుట్ అయింది అలా అంటారు కదా, అప్పుడు బ్రేక్ ఆన్ టు అంటే మూవింగ్ ఆన్ టు ఏ సీన్, ఒక సర్ఫేస్కి బ్రేక్ ఆన్ టు అంటే. ఎగ్జాంపుల్ ద సన్ బ్రోక్ ఆన్ టు ద హారిజన్ బ్రోక్ ఆన్ టు ద హారిజన్, దానికి మూవ్ అయింది సర్ఫేస్ మీదకి అంటే బ్రోక్ ఆన్ టు అంటాం అనమాట. సో ఇక్కడ యాజ్ సూన్ యాజ్ షీ సా ఏ మాస్క్డ్ మ్యాన్ బ్రేకింగ్ ఆన్ టు ద హౌస్ కాదు కదా, బ్రేకింగ్ ఇన్ టు కదా. సో ఇక్కడ బ్రేకింగ్ ఇన్ టు రావాలి, ఆన్ టు కాదు. సో అదే ఎర్రర్ అనమాట. ఇంకో క్వశ్చన్ ఏం అడిగారంటే యాజ్ ఐ వాజ్ వెయిటింగ్ ఎట్ ద బస్ స్టాప్ ఐ సా ఏ బెలూన్ క్యారింగ్ ద పెప్సీ అడ్వర్టైజ్మెంట్. తను బెలూన్ని చూసింది క్యారింగ్ ద పెప్సీ అడ్వర్టైజ్మెంట్. అది ఎర్రర్ ఏంది అని అడిగారనమాట. సో ఐ సా ఏ బెలూన్ క్యారింగ్ ద పెప్సీ అడ్వర్టైజ్మెంట్. ఇక్కడ ఎర్రర్ ఏంది అంటే పెప్సీ అడ్వర్టైజ్మెంట్ ఫ్లోటింగ్ ఆన్ ద ఎయిర్. ఇది ఆన్ కాదు, ఇన్ అనమాట. ఇది ఆన్ ద ఎయిర్ అంటే ఏంటి మీనింగ్, ఆన్ ద ఎయిర్ అంటే బ్రాడ్కాస్ట్ చేసినట్టు కదా. ఇక్కడ ఐ సా ఎ బెలూన్ క్యారింగ్ ద పెప్సీ అడ్వర్టైజ్మెంట్ ఫ్లోటింగ్ ఇన్ ద ఎయిర్, గాల్లో తీసుకెళ్తుంది అన్నట్టు కదా. ఆన్ ద ఎయిర్ అంటే అది బ్రాడ్కాస్ట్ అయినట్టు చెప్తాం. సో ఆన్ కాదు, ఇక్కడ ఇన్ అనమాట. సో ఎర్రర్ అని ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూడండి, తర్వాత టెన్స్ ఏంది, పాస్ట్ టెన్సా ప్రజెంట్ టెన్సా చూడండి, దాని తర్వాత ఇది వర్బ్స్ V1 V2 అది ఏది అలా చూడండి, ఐదర్ ఆర్ అలాంటివి. ఫిల్ ఇన్ ద బ్లాంక్ అనమాట ఇది. ఇట్ వాజ్ హర్ ఫస్ట్ ప్రజెంటేషన్ బట్ షీ స్పోక్ డాష్ అండ్ డాష్ అనమాట. ఇక్కడ కాన్ఫిడెంట్ ఎఫెక్టివ్కి రిలేటెడ్వి ఇచ్చారన్నమాట ఆప్షన్స్లో. ఒక దాంట్లో కాన్ఫిడెంట్లీ ఎఫెక్టివ్ అని ఇచ్చారు. కాన్ఫిడెంట్లీ ఎఫెక్టివ్లీ, మోర్ కాన్ఫిడెంట్, మోస్ట్ ఎఫెక్టివ్. మోర్ ఇది మోస్ట్. ఏంటంటే అండ్ అని వచ్చి ఇలా వచ్చినప్పుడు సేమ్ ఉండాలన్నమాట రెండు. ఐదర్ కాన్ఫిడెంట్ ఎఫెక్టివ్ అన్న ఉండాలి, మోస్ట్ కాన్ఫిడెంట్ మోస్ట్
అట్లా సిమిలర్గా ఉండాలి కదా. సో ఇక్కడ ఏంటంటే కాన్ఫిడెంట్లీ ఎఫెక్టివ్, రెండు సిమిలర్ థింగ్స్ ఉన్నవి ఆన్సర్ అనమాట. సేమ్ డిగ్రీ ఉండాలి, అలాంటిదే చూస్ చేసుకోవాలి ఆన్సర్గా. సెలెక్ట్ ద గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. ఏంటంటే కరెక్ట్ ఏది అని అడిగారు ఇక్కడ. ఏంటంటే సిన్స్ పండిట్జీ డిడ్ నాట్ లైక్ దాట్ పోర్ట్రేట్ ఆఫ్ హిజ్, హీ రిఫ్యూజ్డ్ టు పుట్ హిజ్ ఆటోగ్రాఫ్ ఆన్ ఇట్. ఇది కరెక్ట్ సెంటెన్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే సిన్స్ పండిట్జీ డిడ్ నాట్ అని వచ్చినప్పుడు డిడ్ నాట్ లైక్ దాట్ పోర్ట్రేట్ ఆఫ్ హిజ్, ఇక్కడ హిజ్ రావాలన్నమాట. తన పోర్ట్రేట్ కదా సో అది హిజ్ రావాలి ఇక్కడ. హీ రిఫ్యూజ్ టు పుట్ హిజ్ ఆటోగ్రాఫ్ ఆన్ ఇట్. డిడ్ నాట్ లైక్ రావాలి ఇక్కడ, లైక్ రావద్దు ఎందుకంటే డిడ్ అనేది డిడ్ నాట్ లైక్, ఇది పాస్ట్ కదా. డిడ్ నాట్ లైక్ రావాలి, డిడ్ నాట్ లైక్ రాకూడదు. fill in the blank with the most appropriate option. The dash of this house may be possible through a bank dash, but you will need someone for dash construction, lend, supervised, loan, supervised. ఏది అని అంటే ద కన్స్ట్రక్షన్ కదా, ద కన్స్ట్రక్షన్ అనేది నౌన్ కదా, ద నౌన్ కన్స్ట్రక్ట్ అని ఉంది అక్కడ, నౌన్ అనేది రావాలి ఇక్కడ. ద కన్స్ట్రక్షన్ ఆఫ్ దిస్ హౌస్ మే బీ పాసిబుల్ త్రూ ఎ బ్యాంక్ డాష్, త్రూ ఎ బ్యాంక్ ఏంది బ్యాంక్ లోన్ వల్ల కదా, సో బ్యాంక్ లోన్ వల్ల పాసిబుల్ అవుతుంది. బట్ యూ విల్ నీడ్ సమ్ వన్ ఫర్ సూపర్విజన్, సూపర్వైజర్ ఉంది ఇక్కడ సూపర్విజన్కి. ఇక్కడ నౌన్ ఇక్కడ కూడా, సో అది నౌనా ఇదే అని చూసుకోవాలి. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్. స్వప్న ఈజ్ మై డాష్ సిస్టర్. నెక్స్ట్ కమ్స్ నిఖిత, షీఈస్ డాష్ దాన్ మీ బై 2 years అనమాట. ఏది అంటే స్వప్న ఈజ్ మై ఎల్డెస్ట్ సిస్టర్, మన సొంత సిస్టర్స్ని ఎల్డెస్ట్ సిస్టర్ అంటాము. నెక్స్ట్ కమ్స్ నిఖిత, షీ ఈజ్ ఓల్డర్ దాన్. ఇప్పుడు మనం కంపారిజన్ చేసేటప్పుడు కంపారిటివ్ డిగ్రీలో ఓల్డర్ అనేది యూజ్ చేయాలి. ఓల్డర్ దాన్, యంగర్ దాన్ అలా యూజ్ చేస్తాము. ఇక్కడ ఎల్డెస్ట్, మన సొంత సిస్టర్ కాబట్టి ఎల్డెస్ట్, ఓల్డర్ దాన్ ఇక్కడ చూసుకున్నది. సో ఎల్డర్, ఎల్డెస్ట్ అది ఓన్లీ ఫర్ పీపుల్, ఫ్యామిలీ అనమాట. యూజువల్గా మన ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ చేస్తాం ఇది ఎల్డర్, ఎల్డెస్ట్ అనేవి. ఎల్డర్ బ్రదర్, మై ఎల్డర్ బ్రదర్ అలాగా. ఓల్డెస్ట్ అయితే దేనికైనా యూజ్ చేయొచ్చు, పీపుల్కి, యానిమల్స్కి, ఆబ్జెక్ట్స్కి, దేనికైనా ఓల్డర్ యూజ్ చేయొచ్చు అనమాట. ద ఓల్డెస్ట్ ట్రీ ఇన్ ద పార్క్ అలా. ఎల్డర్ అనేది ఎల్డర్ పక్కన దాన్ రాకూడదు, ఓల్డర్ పక్కన రావచ్చు, ఓల్డర్ దాన్కి రావచ్చు. సో గుర్తుపెట్టుకోండి ఆ రూల్ అనేది. ఇంకా యాంటనీమ్ అడిగారు ఇక్కడ ఆగ్మెంట్కి యాంటనీమ్ అడిగారు. సో ఆగ్మెంట్ అంటే ఎన్హాన్స్, యాంప్లిఫై, వైడన్, ఎస్కలేట్, ప్రొలిఫరేట్, బర్గియాన్, అక్రూ, ఇవన్నీ ఇంక్రీజ్ చేయడం అనమాట, ఎన్హాన్స్ చేయడం. ఎబేట్ అంటే తగ్గించడం, గుర్తుపెట్టుకోండి. ఎబేట్, లెస్, రెడ్యూస్, డెమినిష్. ఎబ్ అంటే కూడా ఎబ్, వెయిన్, ఇవన్నీ తగ్గించడం. ఎబేట్, వెయిన్, ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత యాంటనీమ్ అడిగారు దేనికంటే ర్యాంపేజ్. మీరు ఆప్షన్స్ చూస్తే కూడా తెలుస్తుంది. 4 ఆప్షన్స్లో ఒకటి డిఫరెంట్ ఉంటుంది, మిగతా 3 సిమిలర్ లాగా ఉంటాయి. సో అలా కూడా పెట్టవచ్చు. ర్యాంపేజ్ అంటే ఏంటి అంటే యాంటనీమ్ అడిగారు. సో ర్యాంపేజ్ అంటే రేజ్, ఫ్రెంజీ, ఉముల్ట్ అంటే ఒక లౌడ్ కన్ఫ్యూజ్ నాయిస్ గ్రూప్ ఆఫ్ పీపుల్ చేసేదాన్ని ఉముల్ట్ అంటారు. సో దీనికి ఆపోజిట్ ఏంటి, యాంటనీమ్ కామ్ ప్లేసిడ్ అనమాట. సో ర్యాంపేజ్ అంటే ఏంటి, కామ్ ప్లేసిడ్ యాంటనీమ్కి. ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చారు, అందులో ఒక ఇడియం ఇచ్చారు, అండర్లైన్ చేశారు, దాని మీనింగ్ ఏంటని అడిగారు అనమాట. షీ మేడ్ ఏ క్లీన్ స్వీప్ అంటే ఆఫ్ ఆల్ ద రేస్ ప్రైజెస్ ఇన్ ద అథ్లెటిక్ మీట్ అంటే క్లీన్ స్వీప్. మేడ్ ఏ క్లీన్ స్వీప్ అంటే వాన్ ఆల్ ద ప్రైజెస్ అనమాట.
అన్ని ప్రైజెస్ గెలిచింది అని చెప్పడానికి క్లీన్ స్వీప్ అంటారు అనమాట. దిస్ టైమ్ టేబుల్ గివ్స్ యూ డీటెయిల్డ్ డాష్ అబౌట్ ద డాష్ అండ్ డాష్ టైమింగ్స్ ఆఫ్ ఆల్ ఫ్లైట్స్. డీటెయిల్డ్ ఏంది? డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫార్మ్ అని ఉంది, సో ఇన్ఫర్మేషన్ చెప్తుంది. అబౌట్ ద అరైవల్ అండ్ డిపార్చర్. ఈ రెండు నౌన్స్, టైమింగ్స్వి నౌన్స్ గుర్తుపెట్టుకోండి. సో అలా ఏది చూస్ చేసుకోవాలి అన్నట్టు. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద ఇడియం. ఇక్కడ ఇడియం ఇచ్చారు, దాని మీనింగ్ అడిగారు. ద ఫ్యాక్ట్ దట్ ఆల్ ఆఫ్ దీస్ మ్యాచెస్ వర్ ఫిక్స్డ్ ఈజ్ అండ్ ఓపెన్ సీక్రెట్. ఇది మీరు చూస్తే ఓపెన్ అనేది అందరికి చెప్పడం, సీక్రెట్ అంటే డిస్క్లోజ్ చేయకుండా ఉండడం కదా. సో ఇలా 2 థింగ్స్ని ఒకటే ఇలాగా ఒక సెంటెన్స్లో వాడడం దాన్ని ఏమంటారంటే ఆక్సిమోరాన్ అంటారు అనమాట. అంటే 2 ఆపోజిట్ వర్డ్స్ని యూస్ టుగెదర్ అనమాట ఇలాంటివి. ఇప్పుడు ఆఫుల్లీ, దట్ లుక్స్ ఆఫుల్లీ గుడ్ అంటారు కదా. ఆఫుల్ అంటే బ్యాడ్, గుడ్ అంటే గుడ్ కదా. సో ఇలాంటి 2 ఆపోజిట్ వర్డ్స్ని టుగెదర్ యూజ్ చేసే వాటిని ఆక్సిమోరాన్ అంటారు అనమాట. ఓపెన్ సీక్రెట్ అంటే ఏ సీక్రెట్ దట్ ఈస్ వెల్ నోన్ అన్నదాన్ని ఓపెన్ సీక్రెట్ అంటారు. ఇంకొకటి 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ అడిగారు. వన్ హూ రన్స్ అవే ఫ్రమ్ జస్టిస్ నుంచి పారిపోయే వాళ్ళని ఏమంటారు అంటే ఫ్యూజిటివ్ అంటారు అనమాట. ఫ్యూజిటివ్ అంటే రన్స్ అవే ఫ్రమ్ జస్టిస్ ఆర్ ప్లేస్ ఆర్ థింగ్ ఆర్ హైడింగ్, ఏ దాని నుంచైనా పారిపోయే వాళ్ళని ఫ్యూజిటివ్ అంటారు. రెసిస్టర్ అంటే రెసిస్టర్స్ హూ అపోజెస్, హూ స్టాండ్స్ అగెయిన్స్ట్ సంథింగ్, వాళ్ళని రెసిస్టర్ అంటారు. అఫ్రంటర్ అంటే ఇన్సల్ట్స్, అఫెండ్స్ సమ్వన్ ఎల్స్, ఇన్సల్ట్ చేసే వాళ్ళని, అఫెండ్ చేసే వాళ్ళని అఫ్రంటర్ అంటారు. సర్వైవర్ అంటే కంట్రోల్, టు లివ్, ఎగ్జిస్ట్ ఆఫర్, ఎగ్జిస్ట్ ఆఫ్టర్ ఏ డేంజరస్ ఆర్డియల్, తర్వాత ఉన్న లివ్ చేసే వాళ్ళని, ఎగ్జిస్ట్ ఉన్న వాళ్ళని సర్వైవర్ అంటారు కదా. సో ఫ్యూజిటివ్ అంటే ఏంటి? ఎస్కేప్ అవ్వడం, హైడ్, రన్ అవే, అలాంటివి ఫ్యూజిటివ్ అనమాట. ఇంకేముంటాయంటే యాబ్స్కాండర్ అంటే లీవ్స్ హరిడ్లీ సీక్రెట్లీ టు అవాయిడ్ డిటెన్షన్, అరెస్ట్ ఫ్రమ్, ఒక అన్లాఫుల్ యాక్షన్ చేసినందుకు పారిపోవడం, వెళ్ళిపోవడం, అలాంటివి అబ్స్కాండ్ అంటారు. ఫ్యూజిటివ్, అబ్స్కాండ్ సిమిలర్ అనమాట. కన్విక్ట్, అక్విట్ అంటారు కదా. కన్విక్ట్ అంటే ఫౌండ్ గిల్టీ, తప్పు చేసిన వాళ్ళని. అక్విట్ అంటే గిల్టీ కాదు అని చెప్పడం, ఫార్మల్గా స్టేట్ ఇన్ కోర్ట్ దట్ సమ్వన్ ఈజ్ నాట్ గిల్టీ ఆఫ్ ఏ క్రైమ్ చెప్పడం అక్విట్ అనమాట. అక్విట్, కన్విక్ట్ అంటే గుర్తుపెట్టుకోండి. అక్విట్ అంటే లేదు తను తప్పు చేయలేదని చెప్పడం, కన్విక్ట్ అంటే తప్పు చేసిన అతన్ని, గిల్టీ అతన్ని. ఫ్యూజిటివ్, అబ్స్కాండర్ అంటే ఎస్కేప్ అవ్వడం. గుర్తుపెట్టుకోండి. ఇవి మనం రాసేది హైకోర్టు ఎగ్జామ్ కాబట్టి ఇవి అడుగుతారు రెగ్యులర్గా. సో కోరం అంటే ఏంటి? మినిమం ఎంత ఉండాలి, ఒక మీటింగ్ జరగాలంటే ఎంత మెంబర్స్ ఉంటే జరగవచ్చు అనేది ఒక మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ నీడెడ్ టు మేక్ ఏ మీటింగ్ వ్యాలిడ్, అది కోరం అనమాట. కోయలేషన్ అంటే టెంపరరీ అలయన్స్ ఆఫ్ పీపుల్, ఆఫ్ పొలిటికల్ పార్టీస్. అంబాసిడర్ అంటే ఒక హై ర్యాంకింగ్ డిప్లొమాట్ రిప్రజెంటింగ్ ఏ కంట్రీని అంబాసిడర్ అంటారు. 1 వర్డ్ సబ్స్టిట్యూట్ ఏ క్లోజ్డ్ పొలిటికల్ మీటింగ్, ఒక పొలిటికల్ మీటింగ్ జరుగుతుంది, అది క్లోజ్డ్ పొలిటికల్ మీటింగ్. దాన్ని ఏమంటారంటే కాకస్ అంటారనమాట. కాకస్, CAUCUS. కాకస్ అంటే ఏంటంటే ఒక క్లోజ్డ్ పొలిటికల్ మీటింగ్ టు డిసైడ్ ఆన్ పాలసీ కానీ టు సెలెక్ట్ క్యాండిడేట్స్ కానీ దానికోసం చేసేదాన్ని కాకస్ అంటారు. ఇవేషన్ అంటే ఆప్షన్స్లో ఇచ్చారు ఇవేషన్ అని కూడా. ఇవేషన్ అంటే అవాయిడ్ చేయడం. ఇంకా ఏంటంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఇక్కడ ఇన్ స్పైట్ ఆఫ్ గుర్తుపెట్టుకోండి. ఇన్ స్పైట్కి ఆఫ్ వస్తుంది, డిస్పైట్కి ఆఫ్ రాదు, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏంటంటే ఇన్ స్పైట్ ఆఫ్ ఏ సివియర్ టైమ్ కన్స్ట్రెయింట్ వి అంటే ఇక్కడ ప్లూరల్ ఉంది చూడండి. వి డాష్ ద ప్రాజెక్ట్ సాటిస్ఫాక్టరీలీ. వి కాబట్టి ఈ ప్లూరల్కి రిలేటెడ్ థింగే రావాలి. ఇక్కడ ఏంటంటే బ్రాకెట్లో కంప్లీట్ అని ఇచ్చారు. సో కంప్లీట్కి రిలేటెడ్ థింగే ఇక్కడ రావాలన్నమాట. వాజ్ ఎబుల్ టు కంప్లీట్, వర్ ఎబుల్ టు కంప్లీట్, కుడ్ ఎబుల్ టు కంప్లీట్, క్యాన్ కంప్లీట్. ఇక్కడ మీరు ఆప్షన్స్లో చూస్తే కుడ్ ఎబుల్ టు అని ఉందన్నమాట. కుడ్ ఎబుల్ రెండు సేమ్ మీనింగ్ వస్తుంది. సో ఇది ఒక ట్రాప్ అనమాట.
సో ఇక్కడ ఏంటంటే వీ వర్ ఎబుల్ టు అనమాట ఆన్సర్. వీ వర్ ఎబుల్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్ సాటిస్ఫాక్టరీలీ. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గ్రామటికలీ కరెక్ట్ ఏది అని అడిగారు అనమాట. ఐ డిసైడెడ్ అనేది పాస్ట్ కదా. డిసైడెడ్ టు టాక్ టు ద ఓల్డ్ మ్యాన్ స్టాండింగ్ నెక్స్ట్ టు మీ బికాజ్ ఐ ఫెల్ట్. ఇది కూడా సో ఇవి కరెక్ట్ అనమాట. మిగతావన్నీ ఫెల్ అలా డిఫరెంట్గా ఇచ్చారు. ఐ ఫెల్ట్ ఏ కైండ్ ఆఫ్ ఫ్యాసినేషన్, ఫ్యాసినేట్ అలా ఇచ్చారు. సో ఇక్కడ ఫ్యాసినేషన్ టువర్డ్స్ హిమ్ నౌన్ రావాలన్నమాట. పెక్యూలియర్ అంటే ఏంటి? పెక్యూలియర్ అంటే బిజార్, స్ట్రేంజ్, ఆడ్, అన్యూజువల్ అలాంటివి అనమాట. దానికి యాంటనిమ్ ఏంటి అంటే ఆర్చిటైపల్ అంటే పర్ఫెక్ట్, టిపికల్, ఎగ్జాంపుల్ ఆఫ్ సంథింగ్ అనమాట. కన్వెన్షనల్, కంపెన్సేట్ అంటే టు పే ఫర్ వర్క్ కదా. కన్వెన్షనల్ అంటే నార్మల్, స్టాండర్డ్, ఫాలోయింగ్ ట్రెడిషనల్ రూల్స్ అనమాట. ఇంకా ఇదేంటి అడిగారంటే గ్రామటికలీ కరెక్ట్ సెంటెన్స్ ఏది అని అడిగారు. వెన్ ప్రెసిడెంట్ కాదు, అక్కడ వెన్ ది ప్రెసిడెంట్ రావాలి. సో ది ప్రెసిడెంట్ అలైటెడ్ అంటే ఏంటంటే అలైట్ ఫ్రమ్ అంటే టు గెట్ ఆఫ్ ఏ వెహికల్ అన్నట్టు. అలైట్ ఆన్, అలైట్ ఎట్ అంటే దాని మీదకి వెళ్ళడం, ల్యాండ్ ఆన్ సంథింగ్ అన్నట్టు కదా. ఇక్కడ వెన్ ద ప్రెసిడెంట్ అలైటెడ్ ఫ్రమ్ ద ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఎయిర్ క్రాఫ్ట్ నుండి బయటకు వచ్చినప్పుడు ఫ్రమ్ ద ఎయిర్ క్రాఫ్ట్. ఇక్కడ ఇంకో సెంటెన్స్లో అలైటెడ్ ఇన్ ద ఎయిర్ క్రాఫ్ట్ అని ఇచ్చారు. ఇన్ కాదు, అలైటెడ్ ఫ్రమ్ ద ఎయిర్ క్రాఫ్ట్ అంటే దాని నుంచి బయటకు రావడం అనమాట. హీ వాజ్ ప్రజెంటెడ్ ఏ గార్డ్ ఆఫ్ హానర్. తనకి ఒక గాడ్ ఆఫ్ హానర్ ఇచ్చారు కదా. సో హీ వాజ్ ప్రజెంటెడ్ ఏ గాడ్ ఆఫ్ హానర్ అనమాట. ఇక్కడ స్పెల్లింగ్ విషియస్ది ఏది స్పెల్లింగ్ అని అడిగారు. గుర్తుపెట్టుకోండి, విషియస్ అంటే ఇది విషియస్, సి ఒకటే వస్తుంది అనమాట. ఇప్పుడు మెలైస్, మెలీషియస్, గ్రేషియస్. ఓన్లీ మనం చూసే కాన్షియస్కి మాత్రమే ఇలా వస్తుంది, ఎస్సి వస్తుంది. సస్పీషియస్కి కూడా ఇలానే వస్తుంది, డెలీషియస్, సిఐఓసే వస్తుంది అనమాట. సో అలైట్ ఫ్రమ్ అంటే అక్కడ నుంచి గెట్ ఆఫ్ అనమాట. అలైటెడ్ ఫ్రమ్ ద ట్రైన్ అలా అంటారు కదా. అలైటెడ్ ఆన్ అంటే దాని మీదకి ల్యాండ్ అవ్వడం కదా. అలానే బోర్డ్, మౌంట్ అంటే గెట్ ఆన్, దాని పైకి వెళ్ళడం కదా. దే బోర్డెడ్ ద ప్లేన్ అలా అంటారు కదా. డిసెంబార్క్ అంటే డిసెంబార్క్ అంటే అక్కడ డిసెంబార్క్ అంటే లీవ్ అనమాట. షిప్ని, ప్లేన్ని లీవ్ చేసి వెళ్ళిపోతున్నప్పుడు డిసెంబార్క్ అంటారు. ప్యాసెంజర్స్ డిసెంబార్క్డ్ ఎట్ ద పోర్ట్. ఇక్కడ ఆర్టికల్స్ ఇచ్చారనమాట. మేనేజింగ్ డైరెక్టర్ ముందు ఏం రావాలి? మేనేజింగ్ డైరెక్టర్ ముందు మనము ఆ పర్టికులర్ మేనేజింగ్ డైరెక్టర్ గురించి చెప్పినప్పుడు ద అనేది రావాలి కదా. ద మేనేజింగ్ డైరెక్టర్ అనేది రావాలి. వాజ్ బిజీ ఇన్ డాష్ అర్జెంట్ మీటింగ్. అంటే ఇక్కడ యాన్ రావాలి. ఇన్ యాన్ అర్జెంట్ మీటింగ్ వస్తుంది విత్ డాష్ ఎంపీ ఫ్రమ్ మహారాష్ట్ర. ఒకవేళ ఎంపీ అని వచ్చిందనుకో, ఎం కాబట్టి అది యాన్ రావాలి. కాకపోతే ఇక్కడ పర్టికులర్గా మహారాష్ట్ర ఒక ఎంపీ కానీ అడిగారు కాబట్టి పర్టికులర్గా ఏదైనా చెప్పినప్పుడు ద అనేది రావాలి. సో ఇక్కడ ఆన్సర్ ద ఎంపీ ఫ్రమ్ మహారాష్ట్ర రావాలి. ఐ హ్యాడ్ టు వెయిట్ ఫర్ డాష్ అవర్ అండ్ డాష్ హాఫ్ అంటే ఫర్ యాన్ అవర్ అండ్ హాఫ్, యాన్ అవర్ అండ్ హాఫ్ అనమాట. బిఫోర్ ఐ కుడ్ మీట్ హిమ్ అండ్ డిస్కస్ విత్ హిమ్ డాష్ ప్రాబ్లమ్ ఐ ఆమ్ ఫేసింగ్. ప్రాబ్లం నేను ఫేస్ చేస్తున్న ఆ పర్టికులర్ ప్రాబ్లం గురించి కాబట్టి ద అనేది రావాలి. ద ప్రాబ్లమ్ ఐ ఆమ్ ఫేసింగ్ రావాలన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. మహారాష్ట్ర అని పర్టికులర్ మహారాష్ట్రకి ఎంపీ కాబట్టి ద అనేది వచ్చిందన్నమాట. మిగతావన్నీ మనం పెట్టేయచ్చు. యూనివర్సిటీ కదా, యూ అంటే ఇక్కడ ఈ ఇలా వస్తుంది కాబట్టి ఏ యూనివర్సిటీ వస్తుంది. హానెస్ట్ కానీ మనం పలికేటప్పుడు ఇది ఆనెస్ట్ అంటాం కాబట్టి ఇది యాన్ వస్తుంది. హెయిర్ ఇలాంటివన్నిటికి ఎయిర్ అంటాం కాబట్టి యాన్ ఎయిర్ అట్లా వస్తుంది అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. ఈ రెండు డిఫరెంట్ ఉంటాయి. సో కరెక్ట్లీ స్పెల్లింగ్ వర్డ్ ట్యూషన్కి ఏంది అని అడిగారు. ట్యూషన్ అంటే ఇది స్పెల్లింగ్ TUITION. అదే వ్యాక్యూమ్కి అయితే VACW అనమాట, వ్యాక్యూమ్. క్వశ్చన్ ఎయిర్ అంటే
క్వశ్చన్, నార్మల్ క్వశ్చన్ లాగానే పెట్టండి, కాకపోతే ఇంకొక ఎన్ వస్తుంది. క్వశ్చన్ ఎయిర్. హైరార్కీ అయితే HIEAR, హైరార్కీ. హెయిర్ అయితే హైయర్, ఇది వారసుడు అంటారు కదా, అదైతే ఈ వస్తుంది ఫస్ట్. నార్మల్ హైరార్కీ అయితే HI వస్తుంది. యాంటోనిమ్ అడిగారు దేనికంటే లెవరేజ్. లెవరేజ్ అంటే ఏదైనా మన దగ్గర ఉంది, దాన్ని లెవరేజ్గా మనము వాళ్ళకి అగేన్స్ట్గా యూజ్ చేయవచ్చు అన్నట్టు అంటాం కదా. లెవరేజ్ అంటే అప్పర్ హ్యాండ్ పవర్, అడ్వాంటేజ్ ఉన్న దానికి అంటారు అనమాట. సో ఈ లెవరేజ్ బట్టి మనం ఎక్స్ప్లాయిట్ చేస్తాము, బెనిఫిట్ మనకి. క్లౌట్ అని కూడా అంటారు దీన్నే. సుప్రిమసీ, పొటెంట్, డామినెన్స్, పారమౌంట్, హేగ్మోనీ అని కూడా అంటారు. హేగ్మోనీ ఇవన్నీ వస్తాయన్నమాట. దానికి యాంటోనిమ్ ఏది అంటే ఇన్ఫీరియారిటీ, సబ్మిషన్, ఇంపార్టెంట్, వీక్, సబార్డినేషన్, సబ్సర్వెంట్, ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. ఇంకొకటి ఎగ్జాంపుల్ చూద్దాము. పాస్ట్ సింపుల్ అంటే V2 కదా. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే హ్యాస్ కానీ హ్యావ్ కానీ రావాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కాబట్టి V3 కదా, ఇది కదా హ్యాస్ హ్యావ్ V3 కదా. ప్రజెంట్లో పర్ఫెక్ట్. అది ఒకవేళ పాస్ట్ అయితే హ్యాడ్ వస్తుండే కదా. సో ఇక్కడ హ్యాస్ హ్యావ్, V3 అయితే PP, V2 అయితే పాస్ట్ సింపుల్ కదా. సో ఏదైనా ఫినిష్డ్ యాక్షన్స్ ఉన్నాయనుకో అంటే స్పెసిఫిక్ టైం, దాన్ని పాస్ట్ సింపుల్గా యూజ్ చేస్తాం. అంటే యస్టర్డే కానీ, లాస్ట్ వీక్ కానీ, మనం ఇది ఆల్రెడీ చూసాం. లాస్ట్ వీక్ కానీ, ఇన్ 2010, ఎగో, ఇలాంటి వాటికి జస్ట్ సింపుల్గానే V2 యూజ్ చేసేస్తాము. అదే ఒకవేళ యాక్షన్స్ విత్ నో స్పెసిఫిక్ టైం, కాకపోతే దట్ ఎఫెక్ట్ ద ప్రజెంట్, స్పెసిఫిక్ టైం మెన్షన్ చేయలేదు, ఇన్ అలా ఏం మెన్షన్ చేయలేదు, ఎగో ఇలాంటివి అన్ని మెన్షన్ చేస్తే V2 యూజ్ చేసేస్తాం. ఇది మెన్షన్ చేయకుండానే అది లాస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా అట్లా చేసేదాన్ని సిన్స్, ఫర్, ఆల్రెడీ, యట్, జస్ట్ నౌ ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకోండి. ఇవి ఒక్కటి గుర్తుపెట్టుకోండి. యస్టర్డే, పర్టికులర్ యస్టర్డే, లాస్ట్ వీక్, ఒక పర్టికులర్ 1969, 1969, ఎగో అలాంటివి వచ్చినప్పుడు V2. మిగతావి సిన్స్, ఫర్, ఆల్రెడీ, యట్, జస్ట్ నౌ ఇలాంటివి వచ్చినప్పుడు ఏం చేస్తాం మనము హ్యాస్ కానీ హ్యావ్ కానీ వచ్చి V3 పెడతాం అనమాట. అండ్ ఇక్కడ సినోనిమ్ అడిగారు బర్సెర్క్కి. బర్సెర్క్ అంటే ఏంటంటే మెనియకల్, ఫ్రెంజీడ్, ఎమోక్, హిస్టారికల్, డెలీరియస్ ఇవన్నీ అంటాము. దానికి యాంటోనిమ్ ఏంది ప్లేసిడ్, సెరీన్, సేన్ అంటారనమాట. ఇక్కడ గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఏది అని అడిగారు. ఐ యామ్ హ్యాపీ దాట్, ఇక్కడ ఐ యామ్ హ్యాపియర్ దెన్ యూ అలా ఉంది. ఐ యామ్ హ్యాపీ దాట్ యూ హ్యావ్, దట్ అనేది వచ్చింది ఇక్కడ, దెన్ అనేది, దెన్ రాకూడదు, దట్ రావాలి. ఐ యామ్ హ్యాపీ దట్ యూ హ్యావ్ డిస్టింగ్విష్ అని ఉంది కాదు, డిస్టింగ్విష్డ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద గ్రూప్ డిస్కషన్. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3, ప్రజెంట్ పర్ఫెక్ట్ అనమాట. ఇది హ్యాస్ హ్యావ్ ప్లస్ V3 కదా. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్స్ ప్లస్ V3, ఇది ప్రజెంట్లో పర్ఫెక్ట్. ఇది ద ఎర్త్క్వేక్, ఇదేం అడిగారంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్ అనమాట. ద ఎర్త్క్వేక్ డాష్ మెజర్స్ 7.8 on the Richter scale caused much damage. ద ఎర్త్క్వేక్ పక్కన కామా ఉంది ఇక్కడ, సో గుర్తుపెట్టుకోండి. కామా అలా వచ్చింది అనుకో విచ్ అనేది రావాలన్నమాట. ఇది ఒక థింగ్ కదా, ఏదన్నా థింగ్ కానీ యానిమల్ గురించి చెప్పేటప్పుడు విచ్ వాడతాము. హూ అయితే పర్సన్ గురించి చెప్పేటప్పుడు వాడతాము. దట్ అయితే ఆ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ గురించి చెప్పేటప్పుడు యూజువల్లీ నో కామాస్ అనమాట. దీనికి పీపుల్ కానీ థింగ్స్ కానీ దేనికైనా వాడవచ్చు దట్ అనేది. ఇంకొక ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ చెప్పేటప్పుడు వాడతాం ఇది. అదే విచ్ అయితే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, అది కామా అని పెట్టి ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చెప్పేదాన్ని విచ్ వాడతాం అనమాట. సో ఇక్కడ ద ఎర్త్క్వేక్ కామా వచ్చింది, సో విచ్ ఇక్కడ విచ్ మెజర్స్ 7.8 అది అనమాట. ఒకవేళ హూ అయితే పీపుల్కి యూజ్ చేస్తాము, అది సబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ చేస్తాము.
అదే ఒకవేళ హూమ్ అయితే ఆబ్జెక్ట్లో ఉన్న పీపుల్కి యూజ్ చేస్తాము. హూజ్ అయితే పొజెషన్ చెప్పడానికి హూజ్ యూజ్ చేస్తాము. ఇంకా ఇక్కడ ఏం అడిగారంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్ అడిగారు. విత్ ద పాస్ట్ అంటే ఒక సెంటెన్స్ ఇచ్చారు, దాన్ని మనము పాస్ట్ కంటిన్యూస్ సెంటెన్స్లో యూజ్ ఆ టెన్స్కి చేంజ్ చేయాలని చెప్పారనమాట. సో ఏంటంటే సెంటెన్స్, షీ డాష్ స్క్రాబుల్ ఎట్ ద సేమ్ టైమ్, షీ డాష్ ఎక్స్ప్లెయిన్ ఇక్కడ ప్లే ఏ పోయమ్ టు హర్ సన్. ఆప్షన్స్ వర్ ప్లేయింగ్, వాజ్ ప్లేయింగ్ అలా ఉందన్నమాట. సో ఈ ప్లేని మనము పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ అంటే ఏంది ఆల్రెడీ అయిపోయింది కదా, సో కంటిన్యూస్ అంటే జరుగుతుంది, ఇంకా ప్లేయింగ్ ఇంకా చేస్తుంది, ప్లేయింగ్ పాస్ట్ది. షీ వాజ్ ప్లేయింగ్, షీ వాజ్ ప్లేయింగ్ స్క్రాబుల్ ఎట్ ద సేమ్ టైమ్, షీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ అనమాట. రెండు చేస్తుంది కదా, చేస్తూ ఇది చేస్తుంది కాబట్టి రెండు ఒకటే టెన్స్లో రావాలి. షీ వాజ్ ప్లేయింగ్ ఎట్ ద సేమ్ టైమ్ షీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ అనమాట, పాస్ట్ కంటిన్యూస్ కాబట్టి. అలా గార్నర్కి సినోనిమ్ అడిగారు. సో గార్నర్ అంటే ఏంటి, గ్యాదర్ అనమాట. గార్నర్ అంటే గ్యాదర్, అక్యుములేట్, కలెక్ట్, స్టోర్ అప్ అలాంటివి వస్తాయి అనమాట. దానికి యాంటోనిమ్ ఏమొస్తుంది, డెసిపేట్. డెసిపేట్ అంటే టు వేస్ట్, టు స్కాటర్ అలా డెసిపేట్. డిస్ట్రిబ్యూట్. డిస్పెల్ అంటే ఏంటి, డిస్పెల్ అంటే టు మేక్ ఏ డౌట్, ఫీలింగ్, బిలీఫ్, డిసపియర్. మనకు ఒక డౌట్ ఉంది, ఆ డౌట్ని డిసపియర్ చేయడాన్ని డిస్పెల్ అంటారు అనమాట. సినోనిమ్ అడిగారు దేనికి అంటే బౌంటియస్కి. బౌంటిఫుల్, బౌంటియస్ అంటే జనరస్ అనమాట. జనరస్, గివింగ్ ఫ్రీలీ, ప్లెంటిఫుల్, మ్యాగ్నెనిమస్ ఇలాంటివన్నీ బౌంటిఫుల్ ఎక్కువ అనమాట. దానికి యాంటోనిమ్ ఏమొస్తుంది, టైట్ ఫిట్టెడ్ అనమాట, చాలా చూసి. టైట్ ఫిస్టెడ్, నిగాడ్. ఇందాక చూసాం కదా, స్టింజీ, మైజర్, అవేరిషియస్ అంటే హ్యావింగ్, షోయింగ్ అండ్ ఎక్స్ట్రీమ్ గ్రీడ్ ఫర్ వెల్త్, మెటీరియల్ గెయిన్, అవేరిషియస్. కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ దేనికి అడిగారంటే విల్ఫుల్. గుర్తుపెట్టుకోండి, ఇట్లా విల్ఫుల్ అవన్నీ వస్తాయి కదా, ఇది ఫుల్ ఉన్నప్పటికీ దీనికి ఫుల్ ఎల్ రాదనమాట. అంటే ఏంటంటే విల్ఫుల్ అంటే ఇక్కడ సింగిల్ ఎల్లే, ఇక్కడ సింగిల్ ఎల్లే. అదే స్కిల్ఫుల్ అయితే ఇక్కడ 1 ఎల్లే, ఇక్కడ 1 ఎల్లే. అన్నిటికీ ఇంకా ఏదైతే ఫుల్ అని వస్తుందో దానికి 1 వస్తుంది ఎల్. ఫుల్ఫిల్ అన్నిటికీ 1 ఎల్లే వస్తుంది అనమాట. పీస్ఫుల్, హోప్ఫుల్, కేర్ఫుల్, ట్రూత్ఫుల్, గ్రేట్ఫుల్ అన్నిటికీ 1 వస్తుంది ఎల్, అక్కడ సైడ్ ఇక్కడ సైడ్. అదే ఒకవేళ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే అక్కడికి డబల్ సి. ఇందాక వ్యాక్యూమ్ చూసాం కదా, ఈ డబల్ యూ వచ్చింది, ఇక్కడ అక్కడికి డబల్ సి యూ డబల్ ఈ డబల్ ఆర్ రావాలి. అక్కర్డ్. బిగినింగ్కి డబల్ ఎన్ ఐఎన్జి. అకామిడేషన్కి డబల్ సి ఓ డబల్ ఎం. మొడేషన్. మెయింటెనెన్స్ గుర్తుపెట్టుకొని, మెయిన్ ఇంకా వర్క్ సేమ్, ఇక్కడ టెనెంట్ అని గుర్తుపెట్టుకోండి, మెయింటెనెన్స్. ఇంకా కొన్ని చూద్దాము ఇలాంటివి కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్స్కి. క్యాన్సల్డ్ డబల్ ఎల్ ఇక్కడ. అదే జ్యువెలరీకి కూడా డబల్ ఎల్ వస్తుంది, ఈ వస్తుంది ఇక్కడ, ఈఆర్వై జ్యువెలరీ. ప్రోగ్రామ్కి అయితే ప్రోగ్రామ్ డబల్ ఎం వస్తుంది. హానర్కి HONOUR హానర్ కదా. ఎన్రోల్మెంట్కి సింగిల్ ఎల్లే వస్తుంది, ఎన్రోల్మెంట్. ట్రావెలింగ్కి డబల్ ఎల్ వస్తుంది. కాలమ్కి COLUMN. కొలనెల్కి COLONEL. కండెమ్కి MN వస్తుంది అనమాట. ఇంకేంటంటే ఆల్రెడీ అని వస్తుంది కదా, ఆల్రెడీ అనేది పాజిటివ్ సెంటెన్స్కి యూజ్ చేస్తాం. హీ హ్యాస్ ఆల్రెడీ ఫినిష్డ్ అలాంటి వాటికి యూజ్ చేస్తాము. అదే ఎట్ ఎప్పుడు యూజ్ చేస్తాము, ఎట్ నెగటివ్ సెంటెన్స్కి కానీ క్వశ్చన్స్కి కానీ యూజ్ చేస్తాం. ఎలా అంటే హీ హ్యాజన్ ఫినిష్డ్ యట్, ఇంకా కంప్లీట్ చేయలేదు అని చెప్పడానికి నెగటివ్ సెంటెన్స్లో ఎట్ అని యూజ్ చేస్తాం అనమాట. ఇంకొకటి చూద్దాము. ఇది ఇంకొక పేపర్ అనమాట.
సో ఇక్కడ యాంటనిమ్ అడిగారు దేనికి అంటే క్రేజీకి. సో క్రేజీకి యాంటనిమ్ ఏంది అని అడిగారు. సో క్రేజీ అంటే ఒక స్టేట్ ఆఫ్ మైండ్ కదా. సో అలాంటి సేమ్ దాని మీదనే ఇక్కడ సాఫ్ట్, లిజన్, సెయిన్, ప్రీస్ట్ అని ఇచ్చారనమాట. క్రేజీ అంటే సేన్, సో క్రేజీ అంటే సేన్. ఇక్కడ క్రేజీ అని ఇచ్చి ఇక్కడ ప్రీస్ట్ అని ఇచ్చారు. ఇది ప్రీస్ట్ అనేది నౌన్ కదా, ఇది వేరే, ఇది స్టేట్ ఆఫ్ మైండ్ కదా క్రేజీ. సో ఇది సేన్. సిమిలర్ అంటే నౌన్కి ఆన్సర్ నౌనే వస్తుంది అలాంటిది అనమాట. సో క్రేజీ అంటే సేన్. ఇంకా ఇడియం ఇచ్చారు ఏంటంటే గో త్రూ ఏ రఫ్ ప్యాచ్. గో త్రూ ఏ రఫ్ ప్యాచ్ అని ఇచ్చారు. దాని మీనింగ్ ఏంటి అని అడిగారు అనమాట. రఫ్ ప్యాచ్ అంటే ఏంటంటే ఎక్స్పీరియన్స్ డిఫికల్టీస్ అనమాట. డిఫికల్ట్ సిచ్యువేషన్స్ని ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళు ఆ టైంని రఫ్ ప్యాచ్ అంటారు అనమాట. ఇంకొకటి ఏంటంటే ఐ యామ్ డాష్ యూనివర్సిటీ టీచర్ అనమాట. యూనివర్సిటీ అంటే యూ అంటే YU అట్లా ప్రొనౌన్స్ చేస్తాం కదా. సో అది ఒక ఏ వస్తుంది అనమాట. ఐ యామ్ ఏ యూనివర్సిటీ టీచర్ రావాలన్నమాట. ఇది చూసాం కదా ఇందాకనే, ఐ యామ్ డాష్ యూనివర్సిటీది యూ అనే దాడిలాగా వస్తుంది కాబట్టి ఇక్కడ ఏ రావాలి. అదే ఒకవేళ ఇందాక చూసాం కదా ఆనెస్ట్ కానీ ఎయిర్ కానీ అయితే యాన్ రావాలి. హెచ్ ఉన్నప్పటికీ ఇక్కడ సౌండ్ మనం ఎయిర్ అట్లా వస్తుంది కదా. సో యాన్ అనేది రావాలి. ఇది చూసాం ఆల్రెడీ మనం ఆర్టికల్స్ది, ఇంపార్టెంట్ అది. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ అనమాట దీనికి. ఏది ఫీబుల్కి. ఫీబుల్ అంటే ఏంటి? ఫీబుల్ అంటే వీక్. ఇక వేరే ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే ఎనార్మస్ ఇచ్చారు. ఎనార్మస్ అంటే ఏంటి? హ్యూజ్ అని కదా. గ్లాడ్ అంటే హ్యాపీ, వైడ్ అంటే బ్రాడ్. ఫీబుల్ అంటే ఇది వీక్. ఇది వీక్ అంటే నార్మల్ మంత్ వీక్ అట్లా కదా. ఇది వీక్, VAK. ఫీబుల్ అంటే వీక్ అనమాట. కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ గ్రామర్, GRAMMAR, గ్రామర్. ఇక్కడ ఏమి ఇచ్చారంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అనమాట. థింగ్స్ హ్యాపెనింగ్ అట్ ద సేమ్ టైం. ఒకటే టైంలో జరిగేదాన్ని ఏమంటారు అంటే సైమల్టేనియస్లీ కదా. సైమల్టేనియస్ అంటే ఒకటే టైంలో జరిగేదాన్ని. థింగ్స్ హ్యాపెనింగ్ అట్ ద సేమ్ టైంని సైమల్టేనియస్ అంటారు. యునానిమస్ అంటే ఒక ఎవ్రీవన్ అగ్రీయింగ్ ఆన్ ద సేమ్ థింగ్ని యునానిమస్ అంటారు కదా. యునానిమస్ అందరూ ఓకే అని చెప్పడంని యునానిమస్ అనమాట. హానరరీలీ అంటే సంథింగ్ గివన్ యాజ్ ఎ హానర్, అంటే లైక్ ఎ డిగ్రీ వితౌట్ ద పర్సన్ హ్యావింగ్ టు డూ ద యూజువల్ వర్క్ ఫర్ ఇట్. హానర్ అంటే అతను చేసిన వానికి మనం హానర్ చేయడం కదా. అతను అది చదవకుండా చేయకుండా మనకి డాక్టరేట్ ఇవ్వడం అలాంటి కొన్ని హానరేట్స్ ఇస్తారు కదా అది. గో బిట్వీన్ అంటే సమ్వన్ హూ క్యారీస్ మెసేజెస్ బిట్వీన్ టూ పీపుల్ హూ వోంట్ మీట్. ఒక ఒక టూ పర్సన్స్కి టూ వాళ్ళకి మధ్యలో నెగోషియేటర్ అనమాట గో బిట్వీన్ అంటే. ఇవి ఆప్షన్స్ అనమాట దానికి, అందుకే ఎక్స్ప్లెయిన్ చేశాను. హీ రిపీట్స్ దిస్ మిస్టేక్ డే అంటే ఇక్కడ డాష్ ఏంది అంటే రిపీట్స్ దిస్ మిస్టేక్ డే ఆఫ్టర్ డే. సేమ్ జాబ్ రిపీటెడ్లీ అనమాట. ఈ ఇడియం మీనింగ్ ఏంటంటే డే ఆఫ్టర్ డే అంటే సేమ్ జాబ్ రిపీటెడ్లీ. ఇంకొకటి ఫిల్ ఇన్ ద బ్లాంక్ అడిగారు. వుడ్ యూ లైక్ డాష్ విజిట్ యువర్ ఫ్రెండ్స్ టు నైట్. వుడ్ యూ లైక్ టు వర్బ్ 2 + verb రావాలి. లైక్ టు విజిట్. సో 2 + verb అనేది రావాలన్నమాట. ఇఫ్ షీ విల్ బీ ప్రమోటెడ్ షీ విల్ గెట్ ఎ హయ్యర్ శాలరీ. దీనికి ఎర్రర్ అయింది అని అడిగారు. ఇఫ్ షీ విల్ బీ చూడండి, ఇఫ్ షీ విల్ బీ ప్రమోటెడ్ షీ విల్ గెట్ ఏ హయ్యర్ శాలరీ. దీంట్లో ఏది ఎర్రర్ అని అడిగారు. ఇక్కడ ఏంటంటే ఇఫ్ క్లాస్లో ఏముంటుందంటే సింపుల్ ప్రజెంట్ ఉంటే విల్ సెకండ్ పార్ట్లో వస్తుంది అన్నమాట. అంటే విల్ వచ్చినప్పుడు ఫస్ట్ పార్ట్ సింపుల్ ప్రజెంట్ ఉండాలి. ఇఫ్ షీ ఈజ్ ప్రమోటెడ్ అనమాట. ఇఫ్ షీ విల్ బీ కాదు, ఇఫ్ షీ ఈజ్ ప్రమోటెడ్ రావాలి. ఇఫ్ షీ ఈజ్ ప్రమోటెడ్ సింపుల్ పాస్ట్లో రావాలి. షీ విల్ గెట్ ఏ హయ్యర్ శాలరీ, అప్పుడు విల్ రావాలి. ఇక్కడ విల్ సో ఇఫ్ వచ్చినప్పుడు సింపుల్ ప్రజెంట్ రావాలి, తర్వాత విల్ వచ్చి సెకండ్ పార్ట్ రావాలన్నమాట. సెకండ్ క్లాస్లో
ఇఫ్ షీ ఈజ్ ప్రమోటెడ్ షీ విల్ గెట్ ఎ హైయర్ శాలరీ. సినోనిమ్ అడిగారు, దేనికంటే అండర్లైన్ చేసిన వాటికి కౌచ్ అనేది అండర్లైన్ చేశారు. సో సీత వాజ్ టోల్డ్ టు గెట్ ఆఫ్ ద కౌచ్. కౌచ్ అంటే ఏంటి? బెడ్ కాదు. ఇక్కడ ఆప్షన్స్లో ఏమి ఇచ్చారంటే సీట్, బెంచ్, సోఫా, బెడ్. బెడ్ కాదు. కౌచ్ అంటే ఏంటంటే సోఫా అనమాట. విల్ స్లీప్ ఆన్ ద కౌచ్ అట్లా అంటారు కదా. గెట్ ఆఫ్ ద కౌచ్ అంటే సోఫా అనమాట. సినోనిమ్ ఏంటంటే సోఫా. కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అంటే ఎగ్జిస్టెన్స్కి. టెన్స్. మై గ్రాండ్ పేరెంట్స్ లివ్ ఇన్ బీహార్ అండ్ వీ విజిట్ డాష్ ఆఫెన్. వీ విజిట్ దెమ్ అనమాట. ఇక్కడ ఏ ప్రొనౌన్ యూజ్ చేయాలి అని. సో దెమ్, గ్రాండ్ పేరెంట్స్ని వాళ్ళని అంటే దెమ్ అనమాట. దే ఎప్పుడు వస్తుంది? దే ఒకవేళ సబ్జెక్ట్, ఇది ఆబ్జెక్ట్ కదా. ఒకవేళ సబ్జెక్ట్ ప్రొనౌన్ అయితే దే వస్తుంది కదా. దే లివ్ ఇన్ బీహార్కి అయితే దే వస్తుంది. వీ విజిట్ దెమ్కి ఇక్కడ సైడ్ దెమ్ వచ్చింది కాబట్టి దెమ్ వస్తుంది. ఇక్కడ స్టార్టింగ్ అయితే దే. దేర్ అయితే వాళ్ళదేమన్నా పొజెసివ్, దేర్ హౌస్ అట్లాంటివి చెప్పేటప్పుడు దేర్ వస్తుంది. సెలెక్ట్ ద మోస్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్ అనమాట. యూ డాష్ టు స్టే హియర్ టిల్ ఐ రిటర్న్. యూ వర్ టు స్టే, యూ ఆర్ టు స్టే అట్లా వస్తుంది అనమాట. యూ అనేది కాబట్టి ఇక్కడ యూ ఆర్ అని, అదే ఎక్కువ పీపుల్ అయితే వర్ వచ్చేది. సో యూ ఆర్ టు స్టే. టు స్టే 2+ వర్బ్ కదా. ఇక్కడ బీ ఫార్మ్స్ అనేది రావాలి. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ ఏదైనా రావాలన్నమాట. యు ఆర్ టు స్టే అలా రావాలి. సో రహీమ్ గోస్ టు ద మాస్క్ ఇన్ డాష్ ఆఫ్టర్నూన్స్. ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్ అనమాట. ఏ అండ్ ద, నో ఆర్టికల్. ఇన్ రెగ్యులర్గా చేసే యాక్టివిటీస్ని మార్నింగ్స్, ఇన్ ద ఆఫ్టర్నూన్స్, ఇన్ ద ఈవినింగ్స్ అట్లా అంటారు అన్నమాట. ఏదైనా పార్ట్ ఆఫ్ ద డేకి ఇన్ రెగ్యులర్ హ్యాబిచువల్ సెన్స్లో యూజ్ చేసేటప్పుడు ద అనేది డెఫినెట్ కదా. సో ఆ ద అనేది యూజ్ చేయాలి. ద ఆఫ్టర్నూన్స్ అనేది రావాలన్నమాట ఇక్కడ. ఇంకేం అడిగారంటే కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ యాక్సెప్టబుల్. ఇదన్నమాట. పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇక్కడ ఎర్రర్ ఏది అని అడిగారు. సీత వాజ్ ద యంగెస్ట్ ఆఫ్ ఆల్ అదర్ గర్ల్స్. Sita was the youngest of all other girls. Sita was the youngest of all the girls రావాలి. ఎందుకంటే ఆల్ అదర్ గర్ల్స్ అంటే సీత ఒకటి ఒక సైడ్, మిగతా గర్ల్స్ ఒక సైడ్ అన్నట్టు వస్తుంది కదా. సీత అందరు గర్ల్స్లో సీత యంగెస్ట్ అని చెప్పాలి కదా. ఇక్కడ ఏం చేశారు? సీత అనే ఆమె ఒక గ్రూప్లో తను కూడా ఉంది, తను ఈ గ్రూప్లో చాలా యంగెస్ట్ అని చెప్పాలి కదా. ఇక్కడ ఏం చేశారు? సీత వాజ్ ద యంగెస్ట్ ఆఫ్ ఆల్ అదర్ గర్ల్స్ అనమాట. సీత ఒక సైడ్, మిగతా గర్ల్స్ ఒక సైడ్ లాగా చెప్పారు. సో ఇక్కడ ఆల్ ది గర్ల్స్ కావాలి. సో ఇదే ఎర్రర్ అనమాట. అదర్ అనేది ఎర్రర్ ఏంది అని అడిగాను ఇంకో క్వశ్చన్లో కూడా. ఐ సా ఏ హర్డ్ ఆఫ్ క్యాటిల్స్. క్యాటిల్ అంటేనే ప్లూరల్, మళ్ళీ ఎస్ ఉండకూడదు అనమాట. సో క్యాటిల్. రిషబ్ ఈజ్ మై డాష్ బ్రదర్. ఎల్డర్, ఓల్డర్, ఎల్డెస్ట్, ఓల్డర్. ఆన్సర్ ఏంటంటే రిషబ్ ఈజ్ మై మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీకి ఎల్డర్ యూజ్ చేస్తాము. ఓల్డర్ అయితే ఓల్డర్ దాన్ అలాంటి వాటికి యూజ్ చేస్తాము. ఇంకా ఓల్డర్ అనేది ఓల్డెస్ట్ అనేది థింగ్కి, పీపుల్కి, దేనికైనా యూజ్ చేయవచ్చు. మన ఫ్యామిలీ కాబట్టి రిషబ్ ఈజ్ మై ఎల్డర్ బ్రదర్ అనమాట. ద బెల్ వాజ్ ర్యాంగ్ బై ద ప్యూన్ ఆన్ టైమ్. దీన్ని మనం ఎర్రర్ ఏది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ద బెల్ వాజ్ ర్యాంగ్ బై ద ప్యూన్ స్పెల్లింగ్ చూడండి, PON, ఆన్ టైమ్. ర్యాంగ్ అంటే V1 కదా, ఇది కాదు, సారీ ర్యాంగ్ అంటే V2. సో రింగ్, ర్యాంగ్, రంగ్ కదా. సో V1, V2, V3 కదా. సో ద బెల్ వాజ్ రంగ్ రావాలి. బై ద ప్యూన్ ఆన్ టైమ్. పాస్ట్ పార్టిసిపల్ అంటే V3 రావాలి కదా. సో ఇది V3 అనమాట. రంగ్ రావాలి, నాట్ ర్యాంగ్. ఇంకా ఇక్కడ కామన్ నౌన్ ఏది అని అడిగారనమాట. సెంటెన్స్ ఇచ్చారు, సెంటెన్స్లో కామన్ నౌన్ ఏది అని అడిగారనమాట. కామన్ నౌన్, ప్రాపర్ నౌన్ అని రెండు ఉంటాయి నౌన్స్లో.
కామన్ నౌన్ అంటే ఇప్పుడు సిటీ అలాంటివి దేనికైనా యూజ్ చేయొచ్చు కదా అలాంటివి. ప్రాపర్ నౌన్ అంటే రమేష్ అంటే పర్టికులర్గా యూజ్ చేస్తాం కదా అతని పేరు అట్లా. గాంజస్ రివర్ అలాంటివి ప్రాపర్ నౌన్ అన్నమాట, పర్టికులర్గా నౌన్స్ అవి. సో ద గాంజస్ ఈజ్ ఏ హోలీ రివర్. ఇందులో చాలా నౌన్స్ ఉన్నాయి, ఇది నౌనే కదా. సో ఇందులో కామన్ నౌన్ అనేది ప్రాపర్ నౌన్. కామన్గా యూజ్ చేసేది రివర్ కదా, రివర్ అనేది కామన్ నౌన్, గాంజెస్ అనేది ప్రాపర్ నౌన్ అనమాట. సో కామన్ నౌన్ అనేది రివర్ ఆన్సర్. ఇంకొకటి ఏంటంటే సినోనిమ్ అడిగారు అప్రోర్కి సినోనిమ్ అడిగారు. సో అప్రోర్ అంటే ప్రొటెస్ట్ అనమాట, ప్రొటెస్ట్ చేయడం. దానికి యాంటోనిమ్ ఏంది? పీస్, క్వయట్, కామ్. ఇక్కడ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అనమాట. ఒక సెంటెన్స్ ఇచ్చారు, దానికి అండర్లైన్ చేస్తారు, దానికి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఒక సెంటెన్స్ ఇచ్చారు, దానికి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ చేయమన్నారు అనమాట. ఏ మినిస్టర్ హూ రిప్రజెంట్స్ ఎ స్టేట్ ఇన్ ఎ ఫారెన్ కంట్రీ. మన మినిస్టర్ వేరే కంట్రీలో మనల్ని రిప్రజెంట్ చేసేదని ఏమంటారంటే అంబాసిడర్ అంటారు. ఇక్కడ వేరే ఆప్షన్స్ కూడా ఇచ్చారు. ఆడియన్స్ అని ఇచ్చారు. ఆడియన్స్ అంటే తెలుసు కదా, ఆడియన్స్ అంటే కూర్చొని చూసేవాళ్ళు వాళ్ళని. మేయర్ అంటే ఏంటి? సిటీ టౌన్కి హెడ్ ఉన్న వాళ్ళని. ఛాన్సలర్ అంటే సీనియర్ స్టేట్ లీగల్ అఫీషియల్ అనమాట, హెడ్ ఆఫ్ యూనివర్సిటీ అలాగా. ఎర్రర్ అడిగారు ఇంకొకటి, ఇందులో సెంటెన్స్ ఇచ్చి అందులో ఎర్రర్ ఏంది అని అడిగారు. వెన్ ఐ హర్డ్ హర్ స్క్రీమ్ ఐ వెంట్ అవుట్ అండ్ సా హర్ బట్ ఐ వాజ్ నాట్ రికగ్నైజ్ హర్. ఇదేంది ఐ వాజ్ నాట్ అనేది? ఐ వాజ్ నాట్ రికగ్నైజ్ హర్, సో ఐ కెప్ట్ క్వైట్. ఇక్కడ ఏంటంటే వెన్ ఐ హర్డ్ హర్ స్క్రీమ్, హర్డ్ అంటే ఏంటి? అది పాస్ట్ కదా, సింపుల్ పాస్ట్. హర్డ్, వెంట్, సా, కెప్ట్ ఇవన్నీ పాస్ట్లో ఉన్నాయి, సో అది కరెక్టే. ఇక్కడ ఐ వాజ్ నాట్ రికగ్నైజ్ కాదు, ఐ కుడ్ నాట్ అని అనాలి. ఐ కుడ్ నాట్ రికగ్నైజ్ హర్ అలా చెప్పాలి. సో ఇది రాంగ్ అనమాట. ఇక్కడ కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ డెఫినెట్లీ ఇది స్పెల్లింగ్ అనమాట. డెఫినెట్లీకి ఇట్ డాష్ సిన్స్ లాస్ట్ నైట్. ఇందాక చూసాం కదా మనము, సిన్స్ అనేది వచ్చినప్పుడు ఇది వచ్చి V3 రావాలి అని. సో హ్యాస్ బీన్ రైనింగ్. ఇక్కడ సిన్స్ అని వచ్చినప్పుడు అది వేరు, అది పర్ఫెక్ట్ ఉన్నప్పుడు. ఇది కంటిన్యూస్ కదా, లాస్ట్ నుంచి పడుతూనే ఉంది కదా ఇంకా. సో ఇది కంటిన్యూస్ కాబట్టి ఇట్ రైనింగ్ అనమాట. రైనింగ్కి ముందు బీన్ అలాంటివి రావాలి కదా. సో ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ అనమాట. సో పాస్ట్ ఇదేంటంటే ప్రజెంట్లో ఇంకా జరుగుతుంది, పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇది కంటిన్యూస్ అయితే ఐఎన్జీ కదా, వర్బ్ ప్లస్ ఐఎన్జీ రావాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే హ్యాస్, హ్యావ్ ప్లస్ బీన్. ఐఎన్జీకి ముందు బీన్ రావాలి కదా. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ అన్నమాట, లాస్ట్ లైన్ నుండి పడుతుంది. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్. ఇంకొకటి ఏం అడిగారంటే యాంటోనిమ్ అడిగారు కలెక్ట్కి. కలెక్ట్కి యాంటోనిమ్ అడిగారు. సో కలెక్ట్ అంటే డిస్కార్డ్ అనమాట. డిస్కార్డ్, డిస్బర్స్ అని కూడా రావచ్చు, కానీ కరెక్ట్గా అయితే డిస్కార్డ్ అనమాట. డిస్బర్స్ అంటే టు పే అవుట్ మనీ, మన మనీ పే చేయడంని మనీ డిస్బర్స్ అంటారు. ఇంకేం అడిగారంటే ఆక్యుపైకి యాంటోనిమ్ అడిగారు. ఆక్యుపై స్పెల్లింగ్ చెప్పండి. ఆక్యుపై, అది వాక్యూమ్కి అయితే డబల్యూ అవుతుంది, ఇక్కడ ఆక్యూసీసీ వస్తుంది. ఇక్కడ ఆక్యుపై అంటే దానికి యాంటోనిమ్ ఏంటి? వెకెంట్ అనమాట. వెకేట్. ఆక్యుపైకి ఇంకా సిమిలర్ థింగ్స్ ఏంది? ఒకేషన్, ఇక్కడ సింగిలే వస్తుంది ఎస్ అనేది. అకామిడేషన్ అయితే అకామోడేషన్. సపరేట్ అయితే ఇది ఇంపార్టెంట్, పారా గుర్తుపెట్టుకోండి, సపరేట్. రిసీవ్కి ఈఐ, రిసీవ్. కమ్మెమొరేట్ ఎంఎం వస్తుంది ఇక్కడ. అక్కరెన్స్,
సిసిఎస్ ఆక్యుపై, అకేషన్, అక్కరెన్స్కి మాత్రం డబుల్ ఆర్ వస్తుంది. సో ఇక్కడ ఎర్రర్ అడిగారు. టర్న్ లెఫ్ట్ బై ద క్రాస్ రోడ్స్ వెన్ యూ రీచ్ ఇట్. టర్న్ లెఫ్ట్ ఎట్ ద క్రాస్ రోడ్స్ అనాలి. ఇప్పుడు స్పెసిఫిక్గా ఒక స్పెసిఫిక్ పాయింట్లో ఒక స్పెసిఫిక్ జంక్షన్లో యూజ్ చేసినప్పుడు ఎట్ అనేది యూజ్ చేయాలి. ఇన్, ఆన్, ఎట్. స్పెసిఫిక్ ఆ పర్టికులర్ స్పెసిఫిక్ దగ్గర కదా టర్న్ అవ్వమని చెప్పింది. సో పర్టికులర్గా చెప్పినప్పుడు ఎట్ అనేది యూజ్ చేయాలి. టర్న్ లెఫ్ట్ ఎట్ ద క్రాస్ రోడ్స్ అనమాట. ఎట్ ద క్రాస్ రోడ్స్ టర్న్ లెఫ్ట్. క్రాస్ రోడ్స్. షీ వాజ్, ఇది సెంటెన్స్ ఇచ్చి ఎర్రర్ అడిగారు. షీ వాజ్ laughed when she heard what had happened. She was laughed at అట్లా వేరే. She was laughed కాదు, she laughed when she heard what had happened. సో ఇది తప్పు. She laughed అంతే. నైదర్ నార్ వచ్చినప్పుడు ఇప్పుడు మనం చూసాం కదా నైదర్ దాట్ నాట్ దిస్ అని. సో ఈ ఏదైతే వర్బ్కి దగ్గరలో ఉంటుందో దాన్ని బట్టి మనము ఇది ఆర్ఐజ్ అని చూస్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పేరెంట్స్ ఉందనుకో, నైదర్ పేరెంట్స్ ఉందనుకో, ఇది ప్లూరల్ కదా. సో ఇది ప్లూరల్ రావాలన్న, ఆర్ అనేది రావాలి అలా. సో ఏదైతే వర్బ్కి ఇక్కడ నైదర్ దిస్ ఆర్ దట్, నార్ దట్ కదా. సో ఈ దట్ ప్లేస్లో ఏమొస్తుంది, పేరెంట్స్ వచ్చిందనుకో, ఎస్ అనేది వచ్చిందనుకో, ఆర్ అనేది రావాలి. వర్క్ ఏ దానికి వర్బ్కి దగ్గర ఉందో ఐదర్ ఆర్ నైదర్ ఆర్కి అవి ఇది రూల్ అనమాట. ఈ క్వశ్చన్స్ చాలా అడుగుతారు. ఇంకొకటి ఏం అడుగుతారంటే ఐ ప్రిఫర్ టీ డాష్ కాఫీ. ఇట్లా ప్రిఫర్ వచ్చినప్పుడు టూ రావాలన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఐ ప్రిఫర్కి ఇంకా సుపీరియర్ టు, ఇన్ఫీరియర్ టు అలాంటివన్నీ ఓఆర్ వస్తాయి చూడు, అలాంటివన్నిటికి టూ అనేది రావాలి. ప్రిఫర్ టు అలాంటివి. ఇంకా ఫర్ అనేది, సిన్స్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఫర్ అంటే ఇన్ ఇయర్స్కి, పీరియడ్ ఆఫ్ టైంకి. సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైంకి. సిన్స్ 1981, 2009 నుండి చేస్తున్నాం అట్లా పాయింట్ చెప్తే సిన్స్. ఫర్ అంటే ఫర్ 9 years అలాంటి ఫర్ యూజ్ చేస్తాం అక్కడ. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అడిగారు. ఏ సాంగ్ ఆర్ పోయం దట్ టెల్స్ ఏ స్టోరీ. సాంగ్ ఆర్ పోయం దట్ టెల్స్ ఏ స్టోరీ చెప్పేదాన్ని ఏమంటారు అని అడిగారు అనమాట. బల్లాడ్ అనమాట. బల్లాడ్ అంటే నరేటివ్ పోయం సాంగ్ దట్ టెల్స్ ఏ స్టోరీ ఇన్ ఏ షార్ట్ స్టాన్జాస్, బల్లాడ్ అంటారు. అదే ఒడి అంటే ఏ పోయం మెంట్ టు బి సాంగ్ యూజువల్లీ ప్రైజింగ్ ఏ పర్సన్ అండ్ ఆబ్జెక్ట్. ఒక పర్సన్ని ప్రైజ్ చేయడానికి పాడేదాన్ని ఒడి అంటారు. సోనెట్ అంటే ఏ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ 14 line పోయం అనమాట, విత్ ఎ ఫిక్స్డ్ రైమ్ స్కీమ్. లిరిక్ అంటే నార్మల్గా ఒక షార్ట్ పోయం ఎక్స్ప్రెసింగ్ పర్సనల్ ఎమోషన్స్ రాదర్ దాన్ స్టోరీ. మన ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేసేదాన్ని లిరిక్ అంటాం. సోనెట్ అంటే 14 lines ఉంటాయి ఈ పోయంలో. ఒక ఫిక్స్డ్ ఫిక్స్డ్ రైమ్ స్కీమ్లో ఉంటుంది ఇది. ఓడి అంటే ప్రైజ్ చేయడం ఒక పర్సన్ని. బల్లాడ్ అంటే నార్మల్గా స్టోరీ చెప్పడం అంతే ఆ పోయం. టైడీ అంటే యాంటనీ అడిగారు. టైడీ అంటే క్లీన్గా నీట్గా ఉండడం కదా, దానికి ఆపోజిట్ డిషవల్డ్, అన్టైడీ, మెస్సీ, స్టేట్ ఆఫ్ డిసార్డర్ అలాంటివి అనమాట. సో ఎగ్జాస్పరేటెడ్ అంటే ఫీలింగ్ షోయింగ్ ఇంటెన్స్ ఇరిటేషన్ అనమాట. స్టింజీ అంటే జనరస్ కదా, జనరస్ అంటే ఎక్కువ, స్టింజీ అంటే చూసి ఖర్చు పెట్టడం అలాంటివి కదా. ఇడియం అడిగారు, దాని మీనింగ్ చెప్పాలి. త్రూ థిక్ అండ్ థిన్. త్రూ థిక్ అండ్ థిన్ అంటే టు స్టే లాయల్ అండ్ సపోర్టివ్ రిగార్డ్లెస్ ఆఫ్ హౌ డిఫికల్ట్ ఆర్ ఈజీ ద సర్కమ్స్టాన్సెస్ ఆర్. త్రూ థిక్ అండ్ థిన్ అంటే ఇలాంటి సిచ్యువేషన్లో కానీ. సో ఇక్కడ ఇడియం అయిపోయింది కదా. సెడ్ టు, డైరెక్ట్ స్పీచ్లో ఏమవుతుందంటే సెడ్ టు అడిగారు అనుకోండి, దాన్ని టోల్డ్ అవుతుంది అనమాట. సెడ్ టు వచ్చినప్పుడు టోల్డ్ అవుతుంది, సెడ్ వస్తే అవే అవుతుంది కదా. సో సెడ్ టు అని వస్తే దాన్ని టోల్డ్ అవుతుంది. సో ఇండైరెక్ట్ స్పీచ్లో ఐ వచ్చిన దాన్ని హీ షీగా చేంజ్ అవుతుంది కదా. యామ్ వస్తే వాజ్ అవుతుంది, ఇది ప్రజెంట్లో ఉంటుంది, పాస్ట్లో అవుతుంది. యామ్ వచ్చిందని వాజ్ అవుతుంది. హీ సెడ్ దాట్ హీ వాజ్ గోయింగ్. సెడ్ టు అయితే టోల్డ్ అవుతుంది, ప్రజెంట్ అనేది పాస్ట్ అవుతుంది అనమాట. ఏ డెలిషియస్ మీల్ వాజ్ ప్రిపేర్డ్. ఇది ఏ డెలిషియస్
మీల్ వాజ్ ప్రిపేర్డ్ కదా. రూల్ ఏంటంటే వాజ్ ప్రిపేర్డ్ కాస్త ఏమవుతుంది, ఇది డైరెక్ట్ స్కిల్ అయిపోయింది. ఇక్కడ ప్యాసివ్ వాయిస్ ఏంటంటే వాజ్ వర్ ప్లస్ V3. ఇది సింపుల్ ప్రజెంట్లో సింపుల్ పాస్ట్లో ఉన్నది కదా వాజ్ ప్రిపేర్డ్ అనేది. అది ఇక్కడ ఏం అడిగారంటే ఒక క్వశ్చన్, ఒక సెంటెన్స్ ఇచ్చి ఫిల్ ఇన్ ద బ్లాంక్ అడిగారు అనమాట. బ్రెడ్ అండ్ బటర్ ఇచ్చారు. బ్రెడ్ అండ్ బటర్ డాష్ ద బేసిక్ నీడ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అని అడిగారు అనమాట. బ్రెడ్ అండ్ బటర్ అనేది ఒక సింగిల్ థింగ్ లాగా తీసుకుంటాం. బ్రెడ్ అండ్ బటర్ని కానీ, రైస్ అండ్ కర్రీని కానీ, స్లో అండ్ స్టడీ కానీ, టైమ్ అండ్ టైడ్ కానీ, ఇలాంటివన్నీ మనం సింగులర్గా తీసుకుంటాం, సింగులర్ సబ్జెక్ట్ లాగా. సో బ్రెడ్ అండ్ బటర్ ఈజ్ అనేది రావాలన్నమాట. ఈజ్ ద బేసిక్ నీడ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అనమాట. సింగిల్ ఐడియా ఒక కాంపోజిట్ యూనిట్ లాగా తీసుకుంటాం మనము. ఇంకా సినోనిమ్ అడిగారు, ఒక సెంటెన్స్లో అండర్లైన్ చేశారు, దానికి సినోనిమ్ అడిగారు. రెహమత్ వాజ్ వరీడ్కి అండర్లైన్ చేశారు. వెన్ షీ సా హర్ సన్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ద హౌస్, వాళ్ళ కొడుకు ఇంటి బయటికి వెళ్ళేటప్పుడు దాన్ని చూసి వర్రీ అయింది అని. సో వరీడ్కి సినోనిమ్ అడిగారు. వర్రీడ్ అంటే డిస్మెయిడ్ అనమాట. డిస్మెయిడ్, డిస్ట్రెస్ అంటే వర్రీడ్. ఫ్రైట్ అండ్ స్కేడ్ అంటే కొంచెం డిఫరెంట్గా వస్తుంది కదా. ఫ్రైట్ అండ్ స్కేడ్ అంటే షాకింగ్ థింగ్ అలాంటివి చూసినప్పుడు ఫ్రైట్ అండ్ స్కేడ్ అవుతుంది. ఇది డిస్మెయిడ్, డిస్ట్రెస్డ్ అవుతుంది. యాఫ్లూయెంట్ అయితే వెల్తీ అనమాట. సో ఇక్కడ ఒకటి ఇచ్చారు, దాని మీనింగ్ అడిగారు. గివ్ కోల్డ్ షోల్డర్. గివ్ కోల్డ్ షోల్డర్ అంటే ఏంటి అని అడిగారు. సో గివ్ కోల్డ్ షోల్డర్ అంటే టు ఇగ్నోర్ అనమాట. సో ఇగ్నోర్ని గివ్ కోల్డ్ షోల్డర్ అంటారు. ఆమ్నిసైంట్ అంటే అన్నీ తెలిసిన అతను, ఆల్ నోయింగ్ అనమాట. ఎట్ ద 11th hour అంటే ఎట్ ద వెరీ లాస్ట్ మూమెంట్ అని. ప్యాసివ్లో బై హూమ్ ఉందనుకో, బై హూమ్ వాజ్ దిస్ బుక్ రిటర్న్ అని ఉందనుకో, బై హూమ్ కాస్త హూ అవుతుంది అనమాట. హూ కాస్త బై హూమ్ అవుతుంది అనమాట. ఒక పేపర్ అయిపోయింది. ఇంకా 5 questions పాస్ కాంప్రిహెన్షన్ నుంచి వస్తాయి కదా. ఇంకా వేరేది చూద్దాము, వేరే పేపర్. సుమన్ వాంటెడ్ టు సినోనిమ్ అడిగారు. సుమన్ వాంటెడ్ టు యాక్సిలరేట్ ద వర్క్. యాక్సిలరేట్కి డబల్ సి గుర్తుపెట్టుకోండి. యాక్సిలరేట్కి సినోనిమ్ అడిగారు. యాక్సిలరేట్ అంటే స్పీడప్ అనమాట. ఇక్కడ ఆప్షన్స్లో డిసపియర్ ఫ్రమ్ అని అడిగారు. డిసపియర్ ఫ్రమ్ అంటే వ్యానిష్ అనమాట. అది క్రీప్ అప్ అంటే టు అప్రోచ్ స్లోలీ ఆర్ స్టెల్తీ. ప్లగ్ ఇన్ టు అంటే టు కనెక్ట్ టు సంథింగ్ అనమాట. ఆప్షన్స్ ఇవన్నీ. ద టీచర్ గేవ్ మీ ఏ డాష్ లుక్ బిఫోర్ సెండింగ్ మీ అవుట్ ఆఫ్ ద క్లాస్. ఆప్షన్స్లో సూపర్బ్, ఓపెన్, స్టౌట్, పియర్సింగ్ అని ఉంది. స్టౌట్ అంటే పర్సన్స్ ఫిజికల్ బిల్ట్ అనమాట, థిక్, హెవీ. అది సూపర్బ్ అంటే సూపర్బ్ లుక్ కాదు కదా, ఓపెన్ లుక్ కాదు, పియర్సింగ్ లుక్ అనమాట. పియర్సింగ్ లుక్ అంటే షార్ప్, ఇంటెన్స్, సీమ్స్ టు లుక్ రైట్ త్రూ యూ అనే లుక్ అనమాట. టీచర్ గేవ్ మీ ఏ పియర్సింగ్ లుక్ అనమాట. ఇందాక చూసాం కదా ఓమ్నిసియంట్ అని. సో ఇక్కడ ఇచ్చారు చూడండి. వన్ హూ ఈజ్ ఆల్ పవర్ఫుల్ అంటే ఓమ్నిపోటెంట్ అనమాట. ఓమ్నిపోటెంట్ అంటే పవర్ఫుల్. ఓమ్నిసియంట్ అంటే ఆల్ నోయింగ్ అనమాట. ఓమ్ని ప్రజెంట్ అంటే ప్రజెంట్ ఎవ్రీవేర్ ఆల్ ద టైమ్ ఎట్ ద సేమ్ టైం. ప్రజెంట్ ఎవ్రీవేర్ ఎట్ ద సేమ్ టైం అని ఓమ్ని ప్రజెంట్ అంటారు. ఒలిగార్కీ అంటే స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ హ్యావింగ్ కంట్రోల్ ఆఫ్ ఎ కంట్రీ. ఒలిగార్కీ అదే. థియో అయితే రిలీజియస్ హెడ్స్ కంట్రీని రూల్ చేసేదాన్ని. అరిస్టోక్రసీ అంటే నోబుల్స్ రూల్ చేసేదాన్ని కదా. డెమోక్రసీ అంటే పీపుల్ రూల్ చేసేదాన్ని. అండర్లైన్ చేసిన దానికి మీ ఏంటి అని అడిగారు. ఇంకా అంటే ఒక సెంటెన్స్ ఇచ్చారు, దానికి అండర్లైన్ చేశారు ఒక పార్ట్కి. ఆ పార్ట్ని వేరే ఆప్షన్స్తో రీప్లేస్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది, ఇంప్రూవ్ అవుతుంది అనమాట సెంటెన్స్. అది ఏది ఆప్షన్ అని అడిగారు. తరుణ్ వాంట్స్ టు గెట్ డౌన్ ఫ్రమ్ ద మీటింగ్. గెట్ డౌన్ కాదు కదా,
గెట్ డౌన్ అంటే టు డిసెండ్, టు ఫీల్ డిప్రెస్డ్ అనమాట. ఆప్షన్స్లో గెట్ అవే అని ఉంది. గెట్ అవే అంటే టు లీవ్, టు ఎస్కేప్ ఏ సిచ్యువేషన్ అనమాట. గెట్ అరౌండ్ అంటే టు పర్సువేడ్ సమ్ వన్ టు అవాయిడ్ ఏ ప్రాబ్లమ్, అలాంటివి వస్తాయి అనమాట. టు పర్సువేడ్ సమ్ వన్ అన్నా, లేకపోతే టు అవాయిడ్ ఆ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయడం అన్నా టు గెట్ అరౌండ్ అని అంటారు. ఫాల్ అపాన్ అంటే టు అటాక్ సమ్ వన్, లేకపోతే డిస్కవర్ సంథింగ్. ఫాల్ అవుట్ అంటే టు హ్యావ్ అన్ ఆర్గ్యుమెంట్ విత్ సమ్ వన్. సో ఇక్కడ ఏమొస్తుందంటే తరుణ్ వాంట్స్ టు గెట్ అవే. ఇక్కడ గెట్ అవే ఫ్రమ్ ద మీటింగ్ కదా, అక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకుంటుంది. సో గెట్ అవే. ఇంకా మీతాస్ వర్క్ ఈజ్ నాట్ అప్ టు పార్. దానికి నాట్ అప్ టు పార్కి మీనింగ్ ఏంది, నాట్ అప్ టు పార్కి మీనింగ్ ఏంది అని అడిగారు. అంటే నాట్ గుడ్ ఎనఫ్ అనమాట. నాట్ గుడ్ ఎనఫ్ అనమాట. ఐ వాజ్ డాష్ బై హర్ బిహేవియర్, అప్లాడెడ్, ఆస్టానిష్డ్, అపాలజైజ్డ్, అఫోర్డెడ్. ఇక్కడ ఏంటంటే అపాలజైజ్ అంటే అపాలజైజ్ చేయడం కదా, అది వేరు. ఐ వాజ్ డాష్ బై హర్ బిహేవియర్, ఆస్టానిష్డ్ వస్తుంది అనమాట. సర్ప్రైజ్డ్, షాక్డ్ అలాంటివి అనమాట. ఆస్టానిష్డ్ బై హర్ బిహేవియర్ అనమాట. ఇక్కడ ఎర్రర్ ఏంది అని అడిగారు. హీ టైడ్ హీస్ కోట్. ఎర్రర్ ఏంది అని అడిగారు. టైడ్ కాదు, ఇక్కడ బటన్ కానీ జిప్ కానీ ఫ్యాస్టన్ కానీ అంటారనమాట. హీ ఫ్యాస్టన్ హీస్ కోట్ అలా అనాలన్నమాట. టైడ్ అనకూడదు. షూ లేస్ అలాంటివి టై చేస్తాం కదా, దీన్ని ఏమంటాం మనము, ఫ్యాస్టన్ హిస్ కోట్, జిప్, బటన్ అలా అనాలన్నమాట. టైడ్ కాదు అక్కడ. హైరార్కీ ఇందాక చూసాం కదా, హెయిర్ అయితే ఇలా వస్తుంది, హైరార్కీ అయితే ఐ వస్తుంది. హైరార్కీ. ఇంకా ఇక్కడ ఏమొచ్చింది అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్ అనమాట. ద రిక్వెస్ట్ కేమ్ ఫ్రమ్ ద కంపెనీ డాష్. ద రిక్వెస్ట్ కేమ్ ఫ్రమ్ ద కంపెనీని మనం ఇట్ సెల్ఫ్ అనాలి. ఎందుకంటే కంపెనీ అనేది న్యూట్రల్, ఇది న్యూట్రల్ జెండర్, ఇంకా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఇది కదా. సో ద రిక్వెస్ట్ కేమ్ ఫ్రమ్ ద కంపెనీ ఇట్ సెల్ఫ్. యువర్ సెల్ఫ్, హిమ్సెల్ఫ్ అనేవి స్పెసిఫికల్గా పీపుల్గా యూజ్ చేస్తాం కదా. దెమ్సెల్ఫ్ అయితే ఒకవేళ ఎంప్లాయీస్కి దెమ్సెల్ఫ్ యూజ్ చేయవచ్చు అలా. సో కంపెనీ కాబట్టి ఇట్ సెల్ఫ్ వస్తుంది. ఫిల్ ఇన్ ద బ్లాంక్ అడిగారు. ద డాష్ బీమ్డ్ త్రూ ద వెంట్. త్రూ ద వెంట్ ఏది బీమ్ అయిందంటే సన్లైట్ అనమాట. ద సన్లైట్ బీమ్డ్ ఫ్రమ్ ద వెంట్. డైరెక్టర్స్ కీబోర్డ్స్ టీమ్ అని ఉంది, అవన్నీ బీమ్ చేయలేవు కదా వెంట్ నుంచి. సన్లైట్ అనమాట ఆన్సర్. ఐ యామ్ ఆల్ ఇయర్స్. ఆల్ ఇయర్స్ టు యూ అంటే ఏంటి అంటే నేను వింటాను అని మీనింగ్ వస్తుంది అనమాట. లిజన్ కేర్ఫుల్లీ అని, లిజన్ కేర్ఫుల్లీ అనమాట. రాధా హ్యాస్ బిన్ వర్కింగ్ అరౌండ్ ద క్లాక్ అంటే, అరౌండ్ ద క్లాక్ అంటే వితౌట్ స్టాపింగ్ అని గుర్తుపెట్టుకోండి. అరౌండ్ ద క్లాక్ అనేది ఇడియం అనమాట, వితౌట్ స్టాపింగ్. యాంటనిమ్ ఏంటి ఇర్రెలివెంట్కి అని అడిగారు. ఇర్రెలివెంట్. ఇర్రెలివెంట్కి అన్ఇంపార్టెంట్ కదా, అంటే నాట్ కనెక్టెడ్ టు ద మ్యాటర్ ఎట్ హ్యాండ్, నాట్ ఇంపార్టెంట్ అని. దీనికి యాంటనిమ్ ఏంటి ఇంపార్టెంట్ అని. ఇంకా వేరే ఆప్షన్స్ ఏమున్నాయంటే ఇక్కడ అన్షూర్ అని ఉంది. అన్షూర్ అంటే కరెక్ట్గా తెలియదు కానీ సర్టెన్ అయితే దాని యాంటనిమ్ అవుతుంది. స్ట్రాంగ్కి యాంటనిమ్ ఏంటి వీక్. హారిబుల్ అయితే వండర్ఫుల్. యాంటనిమ్స్ అనమాట ఇవి. ఇంకా మోస్ట్ అప్రోప్రియేట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ అనమాట ఆప్షన్తో. నరేష్ హెల్ప్డ్ హిమ్ డాష్ ఆన్ హిస్ హోంవర్క్ అని ఉందన్నమాట. వర్కింగ్ విల్ వర్క్. ఇక్కడ ఏంటంటే నరేష్ హెల్ప్డ్ హిమ్ వర్క్ అని టు వర్క్ అని రావాలన్నమాట. టు వర్క్ ఆన్ హిస్ అట్లా రావాలి. వర్క్ అని టు వర్క్ రావాలి. డోంట్ వర్రీ డాష్ ఆర్నమెంట్స్ ఆర్ సేఫ్ ఇన్ మై బ్యాగ్.
బ్యాగ్లో ఉన్నవి నీకు తెలుసు కదా ఏ ఆర్నమెంట్ అనేది. సో ద అనేది పర్టికులర్ ఆర్నమెంట్స్ గురించి మాట్లాడుతున్నావు కదా, సో ది ఆర్నమెంట్స్ అనేది రావాలన్నమాట. బ్యాగ్లో ఉన్న ఆర్నమెంట్స్ గురించి కదా మాట్లాడేది. ఫిల్ ద బ్లాంక్. ఇది దేర్ ఆర్ డాష్ ఆఫ్ రూమ్స్ అవైలబుల్. ఇక్కడ ఆఫ్ అనగానే నీకు ప్లెంటీ గుర్తు రావాలన్నమాట. ప్లెంటీ ఆఫ్ రూమ్స్ అనమాట. ఇప్పుడు ప్లెంటీ, ఫ్యూవర్ అలాంటివి యూజ్ చేయాలి ఇలాంటి వాటికి. మెనీ, మచ్ అనేది ఆఫ్ అనేది రాదనమాట. మెనీ రూమ్స్ అట్లా అన్నారనమాట. మెనీ ఆఫ్ రూమ్స్ అన్నారు. లెస్, లిటిల్ అనేది అన్కౌంటబుల్ నౌన్స్కి యూజ్ చేస్తాం. ఇప్పుడు వాటర్కి, టైంకి లెస్, లిటిల్ అలా అన్కౌంటబుల్ నౌన్స్కి యూజ్ చేస్తాము. కౌంటబుల్కి అయితే ఫ్యూవర్ అలాంటివి యూజ్ చేస్తాం. ఇన్కరెక్ట్ అడిగారు. 4 సెంటెన్సెస్ ఇచ్చి అందులో ఏది కరెక్ట్ కాదు, ఇక్కడ ఇన్కరెక్ట్ అడిగారు. క్వశ్చన్ కూడా సరిగ్గా చదవండి ఏం అడుగుతున్నారు అనేది. రామ్ ఈజ్ నాట్ గోయింగ్ టు కమ్. ఇండియన్స్ అనేది ప్లూరల్ కదా, ప్లూరల్ వచ్చినప్పుడు హ్యాజ్ రాకూడదు, హ్యావ్ రావాలి. సో అదే ఆన్సర్ అనమాట. ఇండియన్స్ హ్యావ్. ద బెల్ హ్యాజ్ రంగ్. రేఖ హార్డ్లీ లిజన్స్ టు ఎనీ వన్. సో ఇండియన్స్ హ్యావ్ అనమాట, అది ఆన్సర్. అది ఇన్కరెక్ట్. ఇండియన్ హ్యాజ్ ఇచ్చారు అక్కడ, సో హ్యావ్ అనమాట అది. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంటెడ్. ఎగ్జాక్ట్లీకి అండర్లైన్ చేశారు, దానికి సినోనిమ్ అడుగుతున్నారు అనమాట. సో ఎగ్జాక్ట్లీ అంటే ప్రిసైజ్లీ, స్పెసిఫికల్లీ. ఎగ్జాక్ట్లీ క్లియర్గా అనమాట. ఎక్సలెంట్లీ అంటే వెరీ వెల్. ఎసెన్షియల్ అంటే బేసికలీ అనమాట. తర్వాత యాంటనిమ్. ఇక్కడ యాంటనిమ్ దేనికి అడిగారంటే యాక్యుమెన్. యాక్యుమెన్కి యాంటనిమ్ అడిగారు. యాక్యుమెన్ అంటే ఎబిలిటీ టు మేక్ గుడ్ జడ్జ్మెంట్ అండ్ గుడ్ డెసిషన్స్ని తీసుకునే వాళ్ళని యాక్యుమెన్ అంటారు అనమాట. యాక్యుమెన్. సో దీనికి యాంటనిమ్ ఏంటి? ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, అవేర్నెస్, ఇగ్నోరెన్స్ అనమాట. యాక్యుమెన్ అంటే ఏంటి? కరెక్ట్గా తీసుకునే వాళ్ళ డెసిషన్స్ కదా. ఇగ్నోరెన్స్ అంటే నాలెడ్జ్, అవేర్నెస్ లేని వాళ్ళు అనమాట. అగ్రవేట్ అంటే వర్సన్. అప్హోల్డ్, అప్రూవ్ అంటే టు సపోర్ట్, అగ్రీ విత్ సంథింగ్ అనమాట. సో ఇగ్నోరెన్స్ అంటే వాళ్ళకి అంత నాలెడ్జ్, డెసిషన్ తీసుకునే అంత లేదు అని. సో యాక్యుమెన్ అంటే తీసుకుంటారు కరెక్ట్గా అని. ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్ అడిగారు. యశోధర నీడ్స్ టు బై డాష్ డిక్షనరీ ఇన్ ఆర్డర్ టు ఎన్రిచ్ హర్ వొకాబులరీ. ఒక డిక్షనరీ కొనుక్కోవాలి అని చెప్తున్నారు కాబట్టి ఏ డిక్షనరీ. ఒకవేళ పర్టికులర్గా ఆ డిక్షనరీ అంటే దా అనేది వస్తుంది అనమాట. విజిలెంట్. స్పెల్లింగ్ చూడండి, విజిలెంట్. దానికి యాంటనిమ్ అడిగారు. విజిలెంట్ అంటే ఏంటి? స్టేయింగ్ అలర్ట్ అనమాట. విజిలెంట్ అంటే అలర్ట్, కేర్ఫుల్గా ఉండడం అలాంటివి అనమాట. యాంటనిమ్ అంటే నెగ్లిజెంట్. యాంటనిమ్ అడిగారు చేస్ట్కి. చేస్ట్కి అంటే ఏంటంటే ప్యూర్ ఇన్ థాట్, డీడ్, రిఫ్రెన్స్ ఫ్రమ్ ఇమ్మోరల్ బిహేవియర్ అనమాట. ప్యూర్గా ఉండే వాళ్ళని చేస్ట్ అంటారు. దానికి ఆపోజిట్ అనేది లస్ట్ఫుల్ అనమాట. కైండ్కి ఆపోజిట్ అంటే క్రూయల్. లిబర్టీ అంటే స్లేవరీ, రిస్ట్రెయింట్ అవి అన్నమాట. షీ వాజ్ ప్రివెంటెడ్ ఎట్ మీటింగ్ హర్ హస్బెండ్. ఇందులో ఎర్రర్ ఏంది అని అడిగారు. షీ వాజ్ ప్రివెంటెడ్ ఎట్ మీటింగ్ హర్ హస్బెండ్ అంట. ఎట్ మీటింగ్ కాదు కదా అది. షీ వాజ్ ప్రివెంటెడ్ ఫ్రమ్ మీటింగ్. సో ఫ్రమ్ అనేది రావాలి, ఎట్ రాకూడదు అక్కడ. ఇంకేం అడిగారంటే అమెరికా వాజ్ ఇన్వెంటెడ్ బై కొలంబస్. ఇన్వెంటెడ్ అంటే కొత్తగా ఇంతకుముందు లేనిది కనుక్కున్న దాన్ని ఇన్వెంటెడ్ అంటారు. ఆల్రెడీ ఉన్నదాన్ని చెప్పడాన్ని డిస్కవరీ అంటారు. సో అమెరికా ఆల్రెడీ ఉంది కదా, దాన్ని జస్ట్ డిస్కవర్ చేశారు కదా. సో అమెరికా వాజ్ ఇన్వెంటెడ్ కాదు, అమెరికా వాజ్ డిస్కవర్డ్ అనాలన్నమాట. డిస్కవర్డ్ అంటే ఉన్నదాన్ని చెప్పడాన్ని డిస్కవరీ. ఇన్వెంటెడ్ అంటే లేనిది కొత్తగా, ఇప్పుడు ఎలక్ట్రిసిటీని కానీ ఇప్పుడు బల్బ్ని కానీ అలాంటివి ఇన్వెంటెడ్ అంటారు. ఇది డిస్కవరీ అనమాట. షీ డాష్ వెన్ హర్ మదర్ స్లాప్డ్ హర్ అంటే వాళ్ళ మదర్ కొట్టినప్పుడు తను ఏం చేసింది? యల్డా, క్వైటా, విజిటెడా, క్రాసా? యల్డ్. ఆప్షన్స్లో చూస్తే పెట్టేయచ్చు. షీ యల్డ్ వెన్ హర్ మదర్ స్లాప్డ్ హర్. ఇంకోటి ఏంటంటే అబైడ్ వచ్చినప్పుడు బై ద రూల్స్ వస్తుంది. అబైడ్ బై ద రూల్స్ గుర్తుపెట్టుకోండి.
ఇంకా గవర్నమెంట్కి స్పెల్లింగ్ అడిగారు కరెక్ట్లీ, గవర్నమెంట్. అదే మెయింటెనెన్స్కి మెయింటెనెన్స్, టెనెంట్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జాగిరేట్ అంటే డబల్ జీ వస్తుంది, డబల్ జీ. అదే ఒకవేళ మెయింటైన్కి అయితే మెయింటైన్. బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ అంటే కంప్లీట్ సర్ప్రైజ్ అనమాట. బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ అంటే కంప్లీట్ సర్ప్రైజ్ని బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ అంటారు. కెనాట్ పే హిస్ డెప్ట్ని బ్యాంక్రప్ట్, ఇన్సాల్వెంట్ అంటారు. సో ఇప్పుడన్నా మీకు ఇన్సాల్వెన్సీ, బ్యాంక్రప్ట్ అంటే వాళ్ళు డబ్బులు కెనాట్ పే హిస్ డెప్ట్ అని అంటారు అనమాట. హీ డిస్కస్డ్ అబౌట్ ద మ్యాటర్ కాదు, హీ డిస్కస్ ద మ్యాటర్ అంతే. ఇప్పుడు ఒక సెంటెన్స్లో హీ డిస్కస్డ్ అబౌట్ ద మ్యాటర్ అని ఇచ్చారు అనుకోండి, అది తప్పు. డిస్కస్డే దాని గురించి కదా, సో అబౌట్ ఉండకూడదు. హీ ఈజ్ మోర్ టాలర్ ఇచ్చారనుకోండి, టాలర్ అంటేనే మోర్ కదా, ఆల్రెడీ దాంట్లో ఉన్నట్టు అది. టాలర్ దాన్ హిజ్ బ్రదర్, మోర్ టాలర్ ఉండదు అనమాట. టాలర్ మోర్ వస్తే టాలర్ రాకూడదు అనమాట. సో అట్లా హీజ్ టాలర్ అంతే. హీ డిస్కస్డ్ ద మ్యాటర్ అంతే. హీ డిస్కస్డ్ అబౌట్ ద అని ఉండకూడదు. మాలిగ్నెంట్ అంటే బ్యాడ్ అనమాట, హార్మ్ఫుల్, ఇన్ఫెక్షియస్, మెలోవెలెంట్ అనమాట. దీనికి యాంటోనిమ్ ఏంటి? బెనైన్, జెంటిల్, కైండ్, నాట్ హార్మ్ఫుల్ అనమాట. కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ చూడండి. అకామిడేట్ అంటే COMM. క్యాలెండర్కి CALENDER, క్యాలెండర్, సింగిల్ ఎల్ వస్తుంది. సఫిక్స్ అయితే FFIX. ఆర్థోగ్రఫీ PHY. డాష్ ఆర్ మై చిల్డ్రన్ అంటే దీస్ ఆర్ మై చిల్డ్రన్ అనమాట. దీస్ ఇక్కడ సైడ్ దీస్ వస్తుంది, అక్కడ సైడ్ అయితే దెమ్ వస్తుంది. దెయిర్ అయితే పొజిటివ్ కదా, దట్ అయితే థింక్కి యూజ్ చేస్తాము. దిస్ అయితే దట్ కూడా ఇవి థింక్కి యూజ్ చేస్తాం కదా. దిస్ ఉమెన్ రిజంబుల్స్ టు మై మదర్ అని ఉంది. దిస్ ఉమెన్ రిజంబుల్స్ మై మదర్ అంతే, రిజంబుల్స్ టు ఉండకూడదు అనమాట. ఒకవేళ టూ ఉండాలి అంటే రిజంబుల్ టు మై మదర్ అనాలి. రిజంబుల్ టు అన్న రావాలి, లేకపోతే రిజంబుల్స్ మై మదర్, ఎస్ వస్తే టూ రాకూడదు అనమాట. అలా గుర్తుపెట్టుకోండి, రిజంబుల్ టు రిజంబుల్స్ అలా. ఇన్కరెక్ట్ అకరెన్స్ CCU అకరెన్స్. నోటిసియబుల్ అంటే CABLE. పర్సోనల్ NNEL. ప్రొసీడ్ అదైతే ఇట్లా రావచ్చు. ప్రిసీడ్ అయితే ప్రీసీడ్. ఇందాక మనం చూసాం కదా, ఐదర్ ఆర్, నైదర్ ఆర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఇంకా నో సూనర్ దాన్, ఇంకా హార్డ్లీ, స్కేర్స్లీ వచ్చినప్పుడు వెన్ రావాలి, గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకోండి. నో సూనర్ వచ్చినప్పుడు నో సూనర్ దాన్ రావాలి. ఇక్కడ నో సూనర్ డిడ్ హీ రీచ్ హోమ్ దాన్ ఇట్ రెయిన్స్. సో నో సూనర్ వచ్చింది, దాన్ కరెక్ట్. కాకపోతే ఇట్ రెయిన్స్ కాదు, ఇట్ రెయిన్డ్. దాన్ ఇట్ రెయిన్డ్ అనమాట, అది గుర్తుపెట్టుకో. నో సూనర్ డిడ్ హీ రీచ్ హోమ్ దాన్ ఇట్ రెయిన్డ్. రెయిన్స్ కాదు, అది డిడ్ వచ్చింది కదా, సో ఇక్కడ రెయిన్ రావాలి. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అడిగారు. ఏ సౌండ్ దట్ కెనాట్ బి హర్డ్ క్లియర్లీ, దాన్ని ఏమంటాము? ఇన్ఆడిబుల్ అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇన్ఆడిబుల్ అంటే విచ్ కెనాట్ సౌండ్ దాన్ని క్లియర్గా వినిపించలేని దాన్ని ఇన్ఆడిబుల్. ఇన్కారిగిబుల్ అయితే కెనాట్ బి ఇంప్రూవ్డ్, రిఫార్మ్డ్. ఇన్కారిగిబుల్ అంటే కెనాట్ బి ఇంప్రూవ్డ్ ఆర్ రిఫార్మ్డ్ అనమాట. ఇలెజిబుల్ అంటే కెనాట్ బి రెడ్, బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ని. ఇన్యాక్సెసిబుల్ అంటే కెనాట్ బి రీచ్డ్. షీ వాజ్ ప్లానింగ్ అగెయిన్స్ట్ మీలో సినానిమ్ ప్లానింగ్కి ఏది అని, ప్లానింగ్కి సినానిమ్ ఏంటి అని అడిగారు. ప్లానింగ్ అంటే స్కీమింగ్ అనమాట. ప్లానింగ్ అగెయిన్స్ట్ మీ కదా, సో ఇక్కడ స్కీమింగ్ అనమాట.
అసిస్టింగ్, ఎయిడింగ్, హెల్పింగ్ కూడా వస్తుంది అనమాట. ఇది ఇంపార్టెంట్, చాలాసార్లు అడుగుతున్నారు ఇది. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్కి కిల్లింగ్ ఆఫ్ ఏ రేస్ ఆర్ కమ్యూనిటీ, దాన్ని ఏమంటారు? ఒక రేస్, కంప్లీట్ రేస్ని, కమ్యూనిటీని కిల్ చేసేదాన్ని ఏమంటున్నారు అంటే జీనోసైడ్ అనమాట. జీనోసైడ్ అంటే ఒక లార్జ్ గ్రూప్ మొత్తాన్ని చంపేయడాన్ని జీనోసైడ్ అంటారు. సూసైడ్ అంటే కిల్లింగ్ వన్ సెల్ఫ్, తనని చంపుకోవడానికి సూసైడ్ అంటారు కదా. అదే హోమిసైడ్ అయితే ఒక హ్యూమన్ బీయింగ్ని చంపడాన్ని హోమిసైడ్. రెజిసైడ్ అంటే కింగ్ని చంపేదాన్ని రెజిసైడ్ అంటారు. పట్రిసైడ్ అయితే మీకు తెలియాలి ఇది. పట్రిసైడ్, మెట్రిసైడ్ చాలా ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ ఇవి. పట్రిసైడ్, మెట్రిసైడ్ అంటే పట్రిసైడ్ అంటే ఫాదర్ని చంపడం, మెట్రిసైడ్ అంటే మదర్ని చంపడం, ఫ్రట్రిసైడ్ అంటే బ్రదర్ని చంపడం, ఫ్రటర్నిటీ అలా అంటారు కదా, సో బ్రదర్ని చంపడం. సొరోరీ అంటే సిస్టర్ని, ఉగ్జారీ అంటే వైఫ్ని, మెరిటీ అంటే హస్బెండ్, మెరిటీ అంటే హస్బెండ్ అనమాట. ఫిలి అయితే వన్స్ ఓన్ చైల్డ్, తన సొంత పిల్లల్ని చంపుకోవడానికి ఫిలి. పర్రి అయితే పేరెంట్స్ కానీ తన దగ్గర చుట్టాలని కానీ చంపడం, నియర్ రిలేటివ్స్ని చంపడంని పర్రి అంటారు. అదే ఇన్ఫాంటీ అయితే బేబీ కదా, బేబీని చంపడం. ఫెటిసైడ్ అంటే ఫీటస్ని, అన్బార్న్ బేబీని చంపడం. డైసైడ్ అయితే గాడ్ని, డైటీని చంపడం. టైరానీ అయితే టైరెంట్ని, ఒక క్రూయల్ రూలర్ని చంపడం. ఎవిసైడ్ అంటే బర్డ్ని చంపడం. ఎపిసైడ్ అంటే బీస్ని, ఎపి అంటే బీస్ని, ఎవి అంటే బర్డ్ని. టైరనీ అయితే టైరెంట్ని చంపడం, క్రూయల్ రూలర్ని చంపడం. డై అంటే ఇక్కడ డైటీని చంపడం, గాడ్ని అట్లా. ఫెటిసైడ్ అంటే ఫీటస్ని. ఇన్ఫాంటిసైడ్ అంటే పుట్టిన బేబీని చంపడం. ఫీటస్ అంటే అన్బార్న్ బేబీని. పర్రి అంటే పేరెంట్స్ లేకపోతే దగ్గర చుట్టాలని చంపడం. ఫిలి అంటే తన సొంత పిల్లల్ని చంపడం. మరిటీ అంటే హస్బెండ్. ఉగ్జోరీ అంటే వైఫ్. సొరోరీ అంటే సిస్టర్. ఫ్రెట్రిసైడ్ అంటే బ్రదర్ని. మెట్రిసైడ్ అంటే మదర్ని. పట్రిసైడ్ అంటే ఫాదర్ని చంపడంని అంటారనమాట. ఇప్పటితో ఒక పేపర్ అయిపోయింది. ఇంకొకటి సో ఇది ఇంకో పేపర్. నెససరీకి కరెక్ట్ స్పెల్ అడిగారు. నెససరీ డబల్ ఎస్ వస్తుంది ఇక్కడ. నెససరీకి సినోనిమ్ అడిగారు. ఎన్లార్జ్కి. ఎన్లార్జ్ అంటే ఏంటి? సినోనిమ్. ఎన్లార్జ్ అంటే స్పెల్ అనమాట. బ్రాగ్ అంటే గొప్పలు చెప్పుకోవడం కదా. ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఆ కంపెనీ అయితే ఇది నెససరీకి డబల్ ఎస్ కదా. ఆ కంపెనీ అయితే ACC వస్తుంది. ఆ కంపెనీ కదా. అకామిడేట్కి CCM కదా. ఏ కంపెనీ అంటే ACCOMPAY. ఏ కంపెనీ. సర్ప్లస్ అయితే సర్ప్లస్. నెససరీ అయితే డబల్ ఎస్ కదా కంపెనీకి. అకామిడేట్ అయితే CCOMM. సర్పాస్ అయితే డబల్ ఎస్. దిస్ రూమ్ నీడ్స్ డాష్. దిస్ రూమ్ నీడ్స్ క్లీనింగ్ అనమాట. ఇక్కడ జరాన్ రావాలి. +ING. లేకపోతే ఒకవేళ దిస్ రూమ్ నీడ్స్ టు క్లీన్ అన్న రావాలన్నమాట. నీడ్ అని వచ్చినప్పుడు జరాన్ రావాలి. నీడ్స్ టు బీ క్లీన్డ్ అలాంటివి రావాలి. ఎర్రర్ అడిగారు ఒక సెంటెన్స్ ఇచ్చి. I have 7 brother-in-laws.
బ్రదర్ ఇన్ లాస్ కాదు, అది బ్రదర్స్ ఇన్ లా. ఇక్కడ ఎస్ రావాలి, ఇక్కడ కాదు. సో బ్రదర్స్ ఉన్నారు కదా, సో బ్రదర్స్ ఇన్ లా ఇవ్వాలన్నమాట. బ్రదర్స్ ఇన్ లా. ఒకవేళ మదర్స్ ఇన్ లా, పాసర్ బైస్ కాదు, పాసర్స్ బై అనమాట. అది ఎడిటర్ ఇన్ చీఫ్స్ కాదు, ఎడిటర్స్ ఇన్ చీఫ్. రన్నర్ అప్స్ కాదు, రన్నర్స్ అప్ అనమాట. ఇవి గుర్తుపెట్టుకోండి, ఎర్రర్స్. సినోనిమ్ అడిగారు. ద ప్రిన్సిపల్ ఎక్స్పెల్డ్. ఎక్స్పెల్డ్కి సినోనిమ్ అడిగారు. ద రౌడీ స్టూడెంట్స్. ఎక్స్పెల్డ్ అంటే డిబార్డ్. డిబార్డ్ ఎక్స్పెల్డ్ అంటే. రిప్రోచ్డ్ అంటే స్కోల్డ్, క్రిటిసైజ్ అనమాట. రిప్రోచ్డ్ అంటే తిట్టడం. అవర్ ప్లేన్ స్టాప్ డాష్ సర్జా ఆన్ వే టు యుఎస్. యునైటెడ్ స్టేట్స్కి వెళ్ళేటప్పుడు అవర్ ప్లేన్ స్టాప్. సర్జా అంటే ఒక పర్టికులర్ చెప్తున్నాడు కదా సర్జాలో అని. సో ఎట్. ఇన్, ఆన్, ఎట్. ఇన్ అయితే మంత్, ఇయర్ అలాంటివి. ఆన్ అయితే పర్టికులర్ డే, డేట్స్ చెప్పేది. ఎట్ అంటే పర్టికులర్ లొకేషన్ కానీ ఒక పర్టికులర్గా చెప్పేదాని అనమాట. అంటే ఎట్ ఈవినింగ్ కానీ ఒక పార్ట్ ఆఫ్ ద డే అలాంటివి ఎట్ 11 o'clock అలా ఒక పర్టికులర్ ప్లేస్ చెప్పేదాన్ని, ఒక పర్టికులర్గా చెప్పేదాన్ని ఎట్ యూజ్ చేస్తామన్నమాట. సో ఇక్కడ ఎట్ సర్జా అనమాట. వీ మీట్ అవర్ డిస్టెంట్ రిలేటివ్స్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్కి మీనింగ్ ఏంది అని అడిగారు. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే రేర్గా అనమాట. వెరీ రేర్లీ లేకపోతే వెరీ సెల్డమ్ అంటారు అనమాట. సెల్డమ్ అంటే రేర్లీ కదా, వెరీ సెల్డమ్. సెల్డమ్ అంటే ఏంటి, రేర్లీ అని. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే వెరీ రేర్లీ అని. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్ అడిగారు. ఇక్కడ మనం ఫస్ట్ ఇది ఆంటనిమా సినోనిమా అని చూడాలి. ఫస్ట్ యాంటనిమా సినోనిమా అని చూశాక తర్వాత ఆప్షన్ చదివి అప్పుడు పెట్టాలి. ఎందుకంటే అప్పుడప్పుడు మనము యాంటనిమ్కి సినోనిమ్, సినోనిమ్కి యాంటనిమ్ పెడతామన్నమాట. సో అలా అందుకు క్వశ్చన్ సరిగ్గా చదవాలి ఫస్ట్. డెరోగేటరీ. డెరోగేటరీకి ఇక్కడ ఏం అడిగారు, యాంటనిమ్ అడిగారు. సో డెరోగేటరీ అంటే మీనింగ్ ఏంది, హాస్టైల్, షాలో అనమాట. దానికి ఏంటి, అదే కాంప్లిమెంటరీ. డెరోగేటరీ అంటే మనం తగ్గించడం కదా, కాంప్లిమెంటరీ అంటే మనం ప్రైజ్ చేయడం, పెంచడం అనమాట. సురేష్ షుడ్ నాట్ బైట్ టొబాకో. బైట్ టొబాకో కాదు, అది చూ అనమాట. సో బైట్ కాదు, చూ టొబాకో. CO. ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఇది టీనా ఈజ్ ఎ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. షీ ఈజ్ ఎ స్ట్రిక్ట్ డాష్. షీ ఈజ్ ఎ స్ట్రిక్ట్ డిసిప్లినేరియన్. డిసిప్లినేరియన్ అనమాట. బ్యానల్ అంటే బోరింగ్, అన్ఒరిజినల్ అనమాట. గుర్తుపెట్టుకోండి, బ్యానల్ అంటే బోరింగ్ పర్సన్ని అంటారు. బ్యారన్ అంటే బోరింగ్, అన్ఒరిజినల్. పెడెస్ట్రియన్ అంటే వాకింగ్ ఆన్ ద స్ట్రీట్. ట్రావెలర్ అంటే సమ్వన్ ఆన్ జర్నీని ట్రావెలర్ అంటారు కదా. సో ఇక్కడ ఏంటి, బ్యానల్ అంటే ఏంటి మీనింగ్ గుర్తుపెట్టుకోండి. బ్యానల్ అంటే బోరింగ్ అనమాట. పర్సన్ పెద్ద బోరింగ్ అని చెప్పడానికి బ్యానల్ అంటారు, అన్ఒరిజినల్. సెలెక్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ అనమాట. దట్ ఈస్ డాష్ ఉమెన్ ఐ వాజ్ టాకింగ్ అబౌట్. దట్ ఈస్ ది ఉమెన్ అనమాట. ఎందుకంటే పర్టికులర్ ఆ ఉమెన్ గురించి మాట్లాడుతున్నాడు కదా. సో దట్ ఈస్ ది ఉమెన్ అనమాట. ద ఎంపీ ఫ్రమ్ మహారాష్ట్ర. ఇట్లా పర్టికులర్గా చెప్తున్న దాన్ని దేనికన్నా ద యూజ్ చేయాలి. ఒకవేళ ప్లేస్ అలా టైం కానీ అయితే ఎట్ యూజ్ చేయాలి పర్టికులర్గా అయితే. Air India Kolkata Delhi flight was diverted to Amritsar due to traffic and low holes fuel. ఎర్రర్ ఏంటి అని లో హోల్స్ ఫ్యూయల్ కాదు, అది జస్ట్ లో ఫ్యూయల్ కానీ లో ఫ్యూయల్ లెవెల్స్ కానీ అనాలి కదా. అక్కడ లో హోల్స్ ఫ్యూయల్ అనమాట. సో అది ఎర్రర్ అనమాట. ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ డాష్ అని అడిగారు. ఎనఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఎనఫ్ జాబ్ కాదు, ఎనఫ్ ప్రోగ్రెస్ కాదు, ఎనఫ్ పర్మిషన్ కాదు. ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఏంది అని అడిగారు. కరెక్ట్లీ కాదు, అక్కడ ఇన్కరెక్ట్లీ అడిగారు. అంటే 3 కరెక్ట్ ఉన్నాయి, ఒకటి తప్పు ఉంది. అది సో హైట్ అడిగారు. హైట్ కరెక్టే స్పెల్లింగ్. ఎక్సర్సైజ్ కరెక్టే. రిసీవ్ కూడా కరెక్టే. జలసే తప్పు. జలస్ స్పెల్లింగ్ గుర్తుపెట్టుకోండి. సినోనిమ్ అడిగారు. కన్ఫెస్కి
కన్ఫెస్ అంటే చెప్పడం కదా, అడ్మిట్. దానికి సినోనిమ్ అడిగారు. సో కన్ఫెస్ అంటే అడ్మిట్ అనమాట. ఇంకో వేరే వైపు అడిగారంటే డివోట్ అని అడిగారు. డివోట్ అంటే టు గివ్ టైమ్ రిసోర్స్ టు ఎ కాజ్. డివోట్ అంటే మన టైం ఇచ్చి చేయడం కదా. కన్సిడర్ అంటే కన్సిడర్ చేస్తాము అంటారు కదా, హ్యాబిట్ ఇచ్చారు. సో కన్ఫెస్ అంటే అడ్మిట్ అనమాట. ఎర్రర్ అడిగారు ఒక సెంటెన్స్ ఇచ్చి, మిస్ సింగ్ లివ్డ్ ఇన్ ద 500-year-old విల్లా. అందులో ఎర్రర్ ఏంది అంటే ఇక్కడ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూడండి. మిస్ సింగ్ లివ్డ్ ఇన్ ద 500-year అని ఇచ్చారు, ఓల్డ్ విల్లా అని ఉందన్నమాట. సో ఇందులో ఎర్రర్ అడిగారనమాట. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది కొంచెం డిఫరెంట్. ఏదంటే ఇయర్ పక్కన దీనికి కూడా ఓల్డ్ కూడా ఇది రావాలన్నమాట. సో ఇది మొత్తానికి ఇక్కడ ఇది ఉండాలి, అదనమాట మిస్టేక్. ఇట్లా వచ్చి 500-year-old విల్లా ఇలా రావాలన్నమాట. సో ఇది లేదనమాట. అది కాంపౌండ్ యాడ్జెక్టివ్ అంటారు దీన్ని. వన్ ఆఫ్ ద నర్స్ హ్యాస్ గాట్ ద అవార్డ్. వన్ ఆఫ్ ద అని వచ్చినప్పుడు నర్సెస్ రావాలన్నమాట, నర్స్ కాదు నర్సెస్. అది ఎర్రర్ అనమాట. ఇంకా ఇక్కడ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అనమాట. ద సోషల్ స్టడీ ఆఫ్ హ్యుమానిటీ. హ్యుమానిటీ గురించి చదివే వాళ్ళని ఏమంటారు అని అడిగారనమాట. అది ఆంథ్రోపాలజీ అనమాట. ఆంథ్రోపాలజీ అంటే హూ స్టడీస్ అబౌట్ హ్యుమానిటీ కదా. ఆర్కియాలజీ అంటే ఫాజిల్ ఆర్టిఫాక్ట్స్ గురించి చదివే వాళ్ళని. హిస్టరీ అంటే మన హిస్టరీ గురించి తెలుసుకోవడం. జియోగ్రఫీ అంటే ప్లేసెస్ దాని గురించి, లొకేషన్స్ దాని గురించి కదా. యాంటోనిమ్ అడిగారు ఇక్కడ పాసిటీకి. పాసిటీ, there is a paucity of good doctors in the government hospitals. పాసిటీ అంటే స్కేర్సిటీ అని గుర్తుపెట్టుకోండి. పాసిటీ అంటే స్కేర్సిటీ అని. దాని యాంటోనిమ్ ఏంటి ఇక్కడ అడిగింది, యాంటోనిమ్ కదా అంటే సర్ప్లస్ అని. ఏం అడిగారో చూడండి ఫస్ట్ క్వశ్చన్లో. పాసిటీ అంటే స్కేర్సిటీ అనమాట. సో యాంటోనిమ్ అంటే సర్ప్లస్. యాంటోనిమ్ అడిగారు దేనికి అంటే న్యూట్రల్కి. న్యూట్రల్కి యాంటోనిమ్ ఏంటి, బయాస్డ్. న్యూట్రల్ అంటే అందరికీ ఒకటేలాగా కదా. బయాస్డ్ అంటే బయాస్డ్గా ఉండడం, ఒకరి సైడే ఉండడం. ఎలివేట్ అని ఇచ్చారు ఆప్షన్స్లో, టు లిఫ్ట్ అప్ అనమాట. వేగ్ అంటే అన్సర్టెన్, అన్క్లియర్. కొన్ని చూద్దాం ఇంకొన్ని. షీ హ్యాజ్ ఎ లాంగ్ టర్మ్ ప్లాన్ అలా అంటాం కదా. ఇందాక చూసాం చూడండి 5-year-old విల్లా అని. అలాంటి క్వశ్చన్ అయితే అనమాట. షీ హ్యాజ్ ఏ లాంగ్ టర్మ్ ప్లాన్ కదా. సో ఇక్కడ లాంగ్ టర్మ్కి ఇది రావాలన్నమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, లాంగ్ టర్మ్కి ఇక్కడ రావాలి. హర్ ప్లాన్ ఈజ్ లాంగ్ టర్మ్. హర్ ప్లాన్ ఈజ్ లాంగ్ టర్మ్కి అవసరం లేదు, కాకపోతే షీ హ్యాజ్ ఏ లాంగ్ టర్మ్ ప్లాన్. ఆ ప్లాన్ లాంగ్ టర్మ్ కదా, సో దానికి ఇది రావాలన్నమాట. ఏ 5-year-old, ఇప్పుడు ఏ 500-page బుక్. పేజ్ వరకు, ఓల్డ్ వరకు రావాలన్నమాట ఇది. 2/3 అంటే 2-3 మెజారిటీ, 2/3 మెజారిటీ. ఇలా హైఫన్ అనేది ఎల్వై వస్తే హైఫన్ అవసరం లేదనమాట. ఇప్పుడు ఏ హైలీ హైలీ హైఫన్ క్వాలిఫైడ్ కాదు, ఏ హైలీ క్వాలిఫైడ్, దీనికి అవసరం లేదు. ఏ హైలీ క్వాలిఫైడ్ క్యాండిడేట్. ఏ వెల్ నోన్ సింగర్. ఇప్పుడు ఏ వెల్ నోన్ సింగర్, సింగర్ ఈజ్ వెల్ నోన్. వెల్ నోన్కి ఇక్కడ హైఫన్ ఉంది. ఏ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫెసిలిటీ.
అండ్ అప్ టు డేట్ రిపోర్ట్ అనేది అప్ టు డేట్ ఉండాలి. ఆ విల్లా అనేది 500 year old. సో 500 year old వరకు హైఫన్స్ ఉంటాయన్నమాట. సో అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సెల్ఫ్ ఎస్టీమ్ సెల్ఫ్ రిలయన్స్, ఎక్స్ ప్రెసిడెంట్, ఎక్స్ వైఫ్, ఆల్ ఇంక్లూసివ్, ఆల్ నోయింగ్, ఇలా అనమాట హైఫన్స్ ఉండాలి. ఏ సెవరల్ ప్రీస్ట్ విజిటెడ్ ద టెంపుల్. ఏందని అడిగారు. ఏ సెవరల్ ప్రీస్ట్, ఏ కాదు, ఏ అవసరం లేదు. సెవరల్ ప్రీస్ట్ అని స్టార్ట్ చేయవచ్చు కదా. సెవరల్ ప్రీస్ట్ విజిటెడ్ ద టెంపుల్, ఏ అవసరం లేదు. ఇక్కడ మీనింగ్ అడిగారు అనమాట. ద హెడ్ మిస్ట్రెస్ గాట్ ఇట్ స్ట్రైట్ ఫ్రమ్ ద హార్స్ మౌత్ అంటే హార్సెస్ మౌత్ అంటే డైరెక్ట్ ఫ్రమ్ ద సోర్స్ అనమాట, డైరెక్ట్లీ ఫ్రమ్ ద పర్సన్. స్టేట్ గవర్నమెంట్ హార్డ్లీ కేర్స్ అబౌట్ డాష్. హార్డ్లీ కేర్స్ అబౌట్ ద ప్లస్ అడ్జెక్టివ్ రావాలి. హార్డ్లీ కేర్స్ అబౌట్ దీస్ ఇక్ అనమాట అక్కడ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కౌంటబుల్ నౌన్. కౌంటబుల్ నౌన్ కాంది ఏది అంటే హార్సెస్ అనేది కౌంటబుల్ నౌనే, చిల్డ్రన్ కౌంటబుల్ నౌనే, యాపిల్స్ కౌంటబుల్ నౌనే. సో సిల్వర్ అనేది అన్కౌంటబుల్ నౌన్. సిల్వర్ సింబల్ ఏంటి? ఏజీ. గోల్డ్ది ఏయు. గోల్డ్ది రివర్స్ ఉంటాయి అనమాట, జీ. The retail edifice built on credit information bureau data and faith that individuals dash better than corporates when it dash to honoring their prepayment commitments dash under test. ఇది fill the blanks అనమాట. The retail edifice built on credit information bureau data and faith that individuals behave better than corporates when it comes when it comes to honoring their repayment commitments is under test. The dash saree you want is out of stock. నీకు కావాల్సిన శారీ కదా, సో ద పర్టికులర్ శారీ కదా, సో ద శారీ అనమాట. ఇక్కడ స్పెసిఫిక్ శారీ కదా, అందుకు you know there are always dash in life. There are ups and downs in life. ఇడియం అనమాట అది. ఫిల్ ఇన్ ద బ్లాంక్. కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ డిటెక్టివ్కి డిటెక్టివ్. ఐ హ్యావ్ సీన్ రోహిణి యస్టర్డే. ఎర్రర్ ఏంది అని అడిగారు అనమాట. యస్టర్డే అలాంటి వాటికి ఏం చెప్పాము మనము, స్పెసిఫిక్ టైంతో చెప్పిన వాటికి V2 రావాలన్నమాట. ఐ సా రోహిణి యస్టర్డే అంతే అనమాట. సింపుల్ పాస్ట్ రావాలని చూసాం కదా. ఐ సా రోహిణి యస్టర్డే అంతే. ఎందుకంటే అక్కడ యస్టర్డే కానీ ఇన్ 1957 ఎగో ఇలాంటివి మెన్షన్ చేసినప్పుడు సా V2 రావాలన్నమాట. యాంటనీ అడిగారు కాన్ఫిడెంట్కి. ఐ వాజ్ కాన్ఫిడెంట్ ఆఫ్ మై సక్సెస్లో కాన్ఫిడెంట్ అండర్లైన్ చేశారు, దానికి యాంటనీ అడిగారు. కాన్ఫిడెంట్కి యాంటనీ ఏంటి? అఫ్రైడ్. కాన్ఫిడెంట్కి సినోనిమ్ అయితే కొంచెం ఎక్కువైతే యారోగెంట్ కూడా అంటారు కదా. యారోగెంట్ అనేది నెగటివ్ టోన్లో వెళ్ళిపోతుంది. యారోగెంట్. షీ డాష్ సేస్ సో అంటే ఏంటి ఇక్కడ? షీ హర్ సెల్ఫ్ సేస్ సో అనమాట. షీ హర్ సెల్ఫ్ అవుతుంది అనమాట ఇక్కడ. ద బాయ్స్ ఆర్ షౌటింగ్ ఇన్ ద క్లాస్, ప్లీజ్ ఆస్క్ డాష్ టు బి క్వయట్. క్వయట్ స్పెల్లింగ్ చూసుకోండి, ఐఈ. బాయ్స్ని కదా క్వైట్ కూడా, సో ఆస్క్ దెమ్ టు బి క్వైట్ అనమాట. స్టెడ్ ఫాస్ట్, ఇది ఇంపార్టెంట్, ఇది మళ్ళీ కూడా వచ్చింది చూడండి. స్టెడ్ ఫాస్ట్ అంటే స్ట్రాంగ్గా ఒకటే డెసిషన్ మీద ఉండడం అనమాట. ఫర్మ్, అన్వేవరింగ్, లాయల్ అలాంటివి వస్తాయి. దానికి యాంటనిమ్స్ ఏంటి? ఇక్కడ అడిగింది యాంటనిమ్ కదా. క్యాప్రిషియస్, అన్ప్రెడిక్టబుల్, స్టెడ్ ఫాస్ట్ ఫేమ్ అనమాట. పెడాంటిక్ అంటే ఓవర్లీ కన్సర్న్డ్ విత్ స్మాల్ రూల్స్ డీటెయిల్స్ని పెడాంటిక్ అంటారు అనమాట. డిమ్యూర్ అంటే మోడెస్ట్, షై అనమాట.
మోడెస్ట్ పర్సన్, షై పర్సన్ ఏమంటాం మనం? డిమ్యూర్ అంటాం. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అనమాట ఇది. ఇన్కాపబుల్ ఆఫ్ బీయింగ్ డూప్లికేటెడ్ అంటే డూప్లికేట్ చేయలేము, అలాంటి దాన్ని ఏమంటాం మనం అంటే రెటిసెంట్. ఇది మనకు తెలియకున్న ఆప్షన్స్లో చూస్తే డూప్లిసిటీ అంటే డూప్లికేట్ చేసేది అన్నట్టే కదా, అది కాదు ఆప్షన్ అన్నట్టు. ఇన్వైటబుల్ అంటే సంథింగ్ దట్ ఈస్ సర్టెన్ టు హ్యాపెన్ కదా, సో అది కూడా కాదు. ఇనిమిటబుల్, ఇనిమిటబుల్ అది కూడా డూప్లిసిటీ చేయడం. సో ఇది ఒకటి మనకు డిఫరెంట్గా అనిపిస్తుంది. రెటిసెంట్ అంటే నాట్ రివీలింగ్ వన్స్ థాట్స్ ఫీలింగ్స్ ఈజీలీ అనమాట. రెటిసెంట్ నాట్ రివీలింగ్ అని. సో ఇంకొకటి లాస్ట్ ఒక పేపర్ ఉంది, దాంతో ఇంకా అయిపోతుంది. సో ఎథిక్స్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఎథిక్స్ అని ఇచ్చారు, దాని పక్కన ఆర్ ఇచ్చారనమాట. సో ఎథిక్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. ఇందులో ఎర్రర్ ఏందని అడిగారు. ఎథిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ కదా, ఎథిక్స్, ఇన్నింగ్స్, ఏదైనా అకాడమిక్స్, అథ్లెటిక్స్ ఇలాంటివి వచ్చినప్పుడు అది సింగులర్గా తీసుకుంటాం. సో ఆర్ రాదు, ఈజ్ అనేది రావాలన్నమాట అక్కడ. ఇంకొకటి వన్ హూ సాక్రిఫైసెస్ హిజ్ లైఫ్ ఫర్ ఏ కాజ్ని ఏమంటారు అతన్ని అంటే మార్టీర్ అనమాట. తన హోన్ లైఫ్ని సాక్రిఫైస్ చేసే వాళ్ళని మార్టీర్ అంటారు. డెస్పరేట్ మీనింగ్ స్పెల్లింగ్ ఏంటి? డెస్పిరేట్. అది సపరేట్కి అయితే పారా వస్తుంది, డెస్పిరేట్ ఈ వస్తుంది అన్నమాట, డెస్పిరేట్. లెండ్ బారో, లెండ్ అంటే ఇవ్వడము, బారో అంటే తీసుకోవడం, గుర్తుపెట్టుకోండి. లెండ్ మీ ఏ బాటిల్ అంటే నాకు ఇవ్వు అని, బారో అంటే తీసుకోవడం అనమాట, డిఫరెంట్ అనమాట, ఆపోజిట్. రెండు యాంటనిమ్స్, లెండ్ బారో అనేవి యాంటనిమ్స్ అనమాట. సారా క్లోజ్ హర్ ఐస్ టు ఆస్క్ ఏ విష్. ఇక్కడ ఎర్రర్ ఏంది అని అడిగారు. ఆస్క్ ఏ విష్ కాదు, మేక్ ఏ విష్ అనమాట. మేక్ ఏ విష్, స్పీక్ ద ట్రూత్, టెల్ ఎ లై, అలా అనమాట. షీ స్టడీస్ ఇన్ డాష్ యూనివర్సిటీ. ఇక్కడ యూనివర్సిటీ అంటే వైయు అనే సౌండ్ వస్తుంది కదా, సో అదేంది? ఇన్ ఏ యూనివర్సిటీ అనమాట. యూరోపియన్, యూనిక్, యూఫెనిజం, యూనివర్సిటీ అన్నిటికీ ఏ వస్తుంది. ఆబ్రోగేట్కి సినోనిమ్ ఏంటి అని అడిగారు. ఆబ్రోగేట్కి సినోనిమ్ ఏంటి? ఆబ్రోగేట్ అంటే ఏంటి? ఎరాడికేట్, రివోక్, రిపీల్, నల్లిఫై, అనల్ ఇలాంటివన్నీ వస్తాయి. దానికి యాంటనిమ్ ఏంటి అని, సినోనిమ్స్ ఇవన్నీ, ఎరాడికేట్ ఇవన్నీ కదా. దానికి యాంటనిమ్ ఏంటి? ఇన్స్టిట్యూట్, ఇంట్రడ్యూస్, కంటిన్యూ అనమాట. రెలింక్విష్ అంటే ఏంటి? క్విట్ అనమాట. రెలింక్విష్ అంటే క్విట్, సీడ్ వదిలేయడం అనమాట. రెనౌన్స్, ఫర్సేక్, సీడ్, సరెండర్ ఇలాంటివన్నీ వస్తాయి అనమాట సినోనిమ్స్. యాంటనిమ్స్ అంటే వదిలేయడం అంట. రెలింక్విష్ అంటే వదిలేయడం, అబ్రోగేట్ అంటే ఎరాడికేట్ చేయడం, రెలింక్విష్ అంటే వదిలేయడం, సీడ్ తీసి ఇచ్చేసేయడం అట్లాంటివి. యాంటనిమ్స్ అయితే కీప్, తన దగ్గర పెట్టుకోవడం, హోల్డ్, డిఫెండ్, రిటైన్ ఇలాంటివి వస్తాయి అన్నమాట. రెలింక్విష్ అంటే వదిలేయడం, క్విట్ చేయడం అనమాట. షీ రేర్లీ ప్లేస్ వయలిన్ నౌ. రేర్లీ అంటే ఏంటి? సినోనిమ్ అడిగారు, సెల్డమ్ అనమాట. రేర్లీ అంటే సెల్డమ్, దానికి యాంటనిమ్ ఏంటి? ఆఫెన్, హ్యాబిచువల్లీ అనమాట. కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అడిగారు. ఎక్సలెంట్కి ఎక్సీలెంట్, ప్రిజర్వ్డ్కి ప్రిజర్వ్డ్, పొజెసివ్కి డబల్ ఎస్ అనమాట, డబల్ ఎస్. ఫినామినన్కి ఇన్కరెక్ట్ వర్డ్ ఫ్రేజ్ ఏది అని. ఐ స్ట్రాంగ్లీ కంక్లూడ్ ద యూజ్ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ డ్యూరింగ్ రైనీ సీజన్ అనమాట. ఏంటిది అంటే ఐ స్ట్రాంగ్లీ కంక్లూడ్ కాదు, ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ కానీ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్, అడ్వకేట్ అట్లాంటివి కావాలి కదా. కంక్లూడ్ అంటే టు కమ్ టు ఏ జడ్జ్మెంట్ కదా, టు అరైవ్ టు ఎట్ ఏ జడ్జ్మెంట్ కదా, సో అది మీనింగ్ రాదనమాట. సో ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ ద యూజ్ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అనమాట. సో రికమెండ్ రావాలి అక్కడ, డబల్ ఎం. సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. స్మాల్ పాక్స్ స్ప్రెడ్స్ బై కాంటాక్ట్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఇది. స్ప్రెడ్స్ బై కాంటాక్ట్కి ఏమంటాము? కాంటాక్ట్తో ముట్టుకుంటే స్ప్రెడ్ అయ్యేదాన్ని ఏమంటాం మనము? కంటేజియస్ అనమాట. కాంటాక్ట్తో స్ప్రెడ్ అయ్యేదాన్ని కంటేజియస్, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ కాంటాక్ట్తో స్ప్రెడ్ అయ్యేదాన్ని కంటేజియస్ అంటారు. ఇన్ఫెక్షియస్ అయితే మైక్రో ఆర్గానిజమ్స్తో స్ప్రెడ్ అయ్యేదాన్ని. ఎపిడమిక్ అంటే ఒక పర్టికులర్ ఏరియాలో స్ప్రెడ్ అయితే అక్కడే ఉంటే ఎపిడమిక్ అనమాట.
ఎండమిక్ అయితే కన్ఫైన్ టు ఆ పర్టికులర్ పీపుల్, ఆ పర్టికులర్ ఏరియాలోనే అయితే ఎండమిక్ అనమాట. పాండమిక్ అయితే మొత్తం వరల్డ్ అంతా. ఫ్యాటల్ అయితే డెడ్లీ అనమాట. ఫ్యాటల్ మీనింగ్ ఏంటి? డెడ్లీ అని. ఇన్ఫెక్షియస్ అంటేనే గుర్తుపెట్టుకొని మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్వాల్వ్ అవుతుంటే ఇన్ఫెక్షియస్ అంటారు. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అనమాట ఇది. హీఈస్ అఫీషియల్ ఇన్ చార్జ్ ఆఫ్ మ్యూజియం అండ్ లుక్స్ ఆఫ్టర్ ద ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ని. దాన్ని అతను ఏమంటారంటే క్యూరేటర్ అనమాట. క్యూరేటర్ అంటే మ్యూజియంలో ఉన్న అతన్ని క్యూరేటర్ అంటారు. కార్టోగ్రాఫర్ అంటే మ్యాప్స్ ప్రొడ్యూస్ చేసే వాళ్ళని కార్టోగ్రాఫర్ అంటారు. కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ కొల్యూషన్. డబల్ ఎల్ గుర్తుపెట్టుకోండి. ఐ యామ్ సీనియర్ కానీ ప్రిఫర్ కానీ అలాంటివి వచ్చినప్పుడు టూ అనేది రావాలి. ఐ యామ్ సీనియర్ టు, సుపీరియర్ టు, ఇన్ఫీరియర్ టు, పోస్టీరియర్, ప్రయర్, యాంటీరియర్ అలాంటివన్నిటికీ టూ అనేది రావాలన్నమాట. IOR వచ్చినప్పుడు. దిస్ ఈజ్ ద బెస్ట్ డాష్ వీ కెన్ డూ. దిస్ ఈజ్ ద బెస్ట్ డాష్ వీ క్యాన్ డూ అంటే ఇక్కడ ఏం రావాలి అంటే దిస్ ఈజ్ ద బెస్ట్ దాట్ వీ క్యాన్ డూ అనేది రావాలన్నమాట. దట్ అనేది సూపర్లేటివ్గా యూజ్ చేయవచ్చు, స్పెసిఫిక్గా చెప్పేటప్పుడు యూజ్ చేయవచ్చు, సూపర్లేటివ్స్గా యూజ్ చేయవచ్చు. ఇంకెప్పుడు అంటే పర్సన్ కానీ యానిమల్ కానీ రెండుకి యూజ్ చేయవచ్చు ఇది దట్ అనేది. సో ఆల్ కానీ, ఎనీ కానీ, నన్ కానీ, సమ్, మెనీ, నథింగ్, ఎవ్రీథింగ్, సంథింగ్, ఓన్లీ, లిటిల్ లాంటివి వచ్చినప్పుడు కూడా యూజ్ చేయాలన్నమాట దట్టే. సో దిస్ ఇస్ ద బెస్ట్ దట్. అక్కడ సూపర్లేటివ్గా కదా దట్ వచ్చిందనమాట. ఎలిమెంటరీకి సినోనిమ్ అడిగారు. ఎలిమెంటరీ అంటే ఏంటి? బేసిక్ అనమాట. ఎలిమెంటరీ అంటే ఏంటి? ఎలిమెంటరీ అంటే బేసిక్ అనమాట. సినోనిమ్ అది. ఇట్ ఈస్ డాష్ ప్రూవెన్ ఫ్యాక్ట్. డాష్ ప్రూవెన్ ఫ్యాక్ట్ అంటే దిస్ ఈజ్ ఏ సైంటిఫికల్లీ ప్రూవెన్ ఫ్యాక్ట్. సైంటిఫికల్లీ అనేది యాడ్వర్బ్ అనమాట. లాస్ట్ నైట్ ఐ లైడ్ ఇన్ ద కార్పెట్ అండ్ ఫెల్ అస్లీప్. ఇది చూసాం కదా, లేన్ ఇది పడుకోవడం అలాంటి వాటికి. అదే అబద్ధం చెప్పడం అయితే లైడ్ వస్తుంది. అదే ఏదైనా ఒక థింగ్ ఒక దాని మీద పెట్టడం అయితే లైడ్. ఇది ఒక మనిషిది కదా, V1, V2, V3 ఈ రెండు సేమ్ ఉంటాయి. సో లాస్ట్ నైట్ ఐ లైడ్ ఆన్ ద, ఇక్కడ లైడ్లో లైడ్ వచ్చిందనమాట. లాస్ట్ నైట్ ఐ లైడ్ ఆన్ ద కార్పెట్ అండ్ ఫెల్ అస్లీప్. ఇది తప్పనమాట. మనిషి లాస్ట్ నైట్ అంటే లేన్ రావాలి కదా, లేకపోతే రావాలి, ఐ లే అన్న రావాలి. సో లాస్ట్ నైట్ ఐ లే అనేది రావాలన్నమాట, లైడ్ రాకూడదు. హీ బ్రోక్ ఇన్ టు టీయర్స్ ఆన్ హియరింగ్ ద న్యూస్ ఆఫ్ హిజ్ అంకుల్స్ డెత్. ఇన్కరెక్ట్ ఫ్రేజ్ ఏది అని అడిగారు. బ్రోక్ ఇన్ టు టీయర్స్ కాదు, బ్రేక్ డౌన్ అనాలి, లేకపోతే బర్స్ట్ ఇంటూ టీయర్స్ అనాలి. బర్స్ట్ ఇంటూ టీయర్స్ గుర్తుపెట్టుకోండి ఈ రెండు. ద కౌన్సిల్ డాష్ నాట్ యునానిమస్ ఆన్ సర్టెన్ ఎకనామిక్ ఇష్యూస్. అక్కడ డాష్లో ఏం రావాలి? వర్, యామ్, ఆర్. ద కౌన్సిల్ అనేది యునానిమస్, అంత యునానిమస్గా లేదు అని, అంటే సింగులర్గా కదా ఇక్కడ తీసుకోవాల్సింది కౌన్సిల్ని. ద కౌన్సిల్ సింగులర్గా తీసుకుంటున్నాం కాబట్టి వర్ అనేది రాకూడదు. ద కౌన్సిల్ వాజ్ నాట్ యునానిమస్ అనేది రావాలి. ద కంపెనీ వర్ ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2001. ఇందులో ఎర్రర్ ఏంది? కంపెనీని మనం సింగులర్గా తీసుకుంటున్నాం కాబట్టి ద కంపెనీ వజ్ రావాలి, వర్ కాదు. ఇక్కడ వర్ కాదు, వజ్ రావాలి. సింగులర్ వచ్చినప్పుడు వజ్ రావాలి కదా. ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఫ్రాంటిక్. ఇక్కడ ఇన్కరెక్ట్గా ఏది అని ఇచ్చారు. సో ఫ్రాంటిక్ కరెక్టే. పెథెటికల్లీ గుర్తుపెట్టుకోండి. అదేం అడుగుతున్నారు? కరెక్ట్లీ స్పెల్డా ఇన్కరెక్ట్లీ స్పెల్డా అని. మెబ్లీ అంతే. మియబ్లీ అని ఇచ్చారు. ఇక్కడ ఈ ఉండదు అనమాట. ప్రెజ్యూమెబ్లీ, ఇది గుర్తుపెట్టుకోండి. ప్రెజ్యూమెబ్లీ అంటే ఈజ్ వెరీ లైక్లీ ట్రూ బేస్డ్ ఆన్ రీజనబుల్ అజంప్షన్స్ ఆర్ ఎవిడెన్స్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ 100% సర్టెన్. అది కరెక్ట్ అయి ఉండొచ్చు అని చెప్పడానికి ప్రెజ్యూమెబ్లీ అంటారు అనమాట. డామినీరింగ్ స్పెల్లింగ్ ఏంటి? డామినీరింగ్. ప్రెజ్యూమెబ్లీ. హీ డిసైడెడ్ నాట్ టు డాష్ ఆల్తో దెర్ వర్ సో మెనీ ప్రాబ్లమ్స్. హీ డిసైడెడ్ నాట్ టు డ్రా బ్యాక్ అనమాట.
డ్రాబ్యాక్ అంటే బయటికి రావడం, డ్రా అవుట్ కాదు, డ్రాబ్యాక్ అన్నమాట. ఐ యామ్ సీనియర్ 2 ఇక్కడ చూసాం కదా ఇందాక, సీనియర్ 2, జూనియర్ 2, యాంటీరియర్ పొజిషన్ అనేది 2 రావాలి. హీ ఈజ్ ద ఇన్స్ట్రక్టర్ ఆఫ్ ద ప్రోగ్రామ్, దానికి ఫెమినైన్ అండర్లైన్ ఇన్స్ట్రక్టర్కి చేస్తారు, దానికి ఫెమినైన్ నౌన్ని చెప్పారనమాట. ఇన్స్ట్రక్టర్కి ఇన్స్ట్రక్ట్రెస్ అనమాట, గుర్తుపెట్టుకోండి ఇవి కొన్ని ఉంటాయి. ఇన్స్ట్రక్టర్కి ఇన్స్ట్రక్ట్రెస్ వస్తుంది, వెయిటర్కి వెయిట్రెస్ కదా, హోస్ట్కి హోస్టెస్, ఇంకా యాక్టర్కి యాక్ట్రెస్, మాస్టర్కి మిస్ట్రెస్, టైగర్కి టైగ్రెస్, విడోవర్కి విడో, గవర్నర్కి గవర్నెస్, ఇలాంటివి తెలుసు మనకి. ఫాక్స్కి విక్సెన్, డిఫరెంట్ ఉంటాయి ఇవి. ఫాక్స్కి విక్సెన్, స్టాక్కి హైండ్, జార్కి జరీనా, టెస్టేటర్కి టెస్టేట్రిక్స్, హీరోకి హీరోయిన్, మాంగ్కి నన్, డ్యూక్కి డచెస్, డ్యూక్కి డచెస్ తెలుసు కదా మనకి. గ్యాండర్ అయితే గూస్, ప్రాసిక్యూటర్ ప్రాసిక్యూట్రిక్స్, విజార్డ్ విచ్, అన్చాంటియర్ అయితే అన్చాంటువిస్, ఇలాంటివి వస్తాయి అన్నమాట. టేకెన్ ఏ బ్యాక్ అంటే, టేకెన్ ఏ బ్యాక్కి మీనింగ్ అడిగారు, సర్ప్రైజ్డ్ అనమాట. సర్ప్రైజ్డ్ అవి టేకెన్ ఏ బ్యాక్ అంటారు కదా. టేక్ ఇట్ ఈజీ అంటే టు రిలాక్స్ అని, టేక్ ఇట్ ఈజీ అంటే టు రిలాక్స్. వన్ హూ డిజైన్స్ హౌజెస్ అండ్ బిల్డింగ్స్ని అతను ఏమంటారంటే ఆర్కిటెక్ట్ అంటారనమాట. ఆర్కిటెక్ట్ అంటే డిజైన్ హౌసెస్ అండ్ బిల్డింగ్స్ అనమాట. ఇంజనీర్ అయితే మెషిన్స్, ఇంజిన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్రిడ్జెస్ అవి డిజైన్ చేసేవాళ్ళని కదా. మేసన్ అంటే బిల్డ్స్ విత్ స్టోన్ బ్రిక్, అతన్ని మేసన్ అంటారు. కంపోజర్ అయితే మ్యూజిక్ చేసేవాళ్ళని కదా. హీ ఈజ్ లెస్ ఓల్డ్ దాన్ ఐ అనమాట, ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. హీ ఈజ్ లెస్ ఓల్డ్ దాన్ ఐ అంటే ఏంటి అంటే, ఇందులో ఏది సిమిలర్ దీని మీనింగ్లో వచ్చేవి 4 ఆప్షన్స్లో ఏది అని అడిగారు అనమాట. హీ ఈజ్ లెస్ ఓల్డ్ దాన్ ఐ అంటే హీ ఈజ్ నాట్ యాజ్ ఓల్డ్ యాజ్ మీ అని. లెస్ ఓల్డ్ దాన్ ఐ అంటే నా అంత కాదు, నాకంటే చిన్న అని కదా. లెస్ ఓల్డ్ అంటే ఇక్కడ యామ్ లేకుండా యామ్ ఉంది అనుకోవాలి. హీ ఈజ్ లెస్ ఓల్డ్ దాన్ ఐ యామ్, కానీ యామ్ ఉండదు, కానీ అనుకోవాలి మనం అలా ఉంటుంది అని. యాజ్ డాష్ యాజ్ అయితే నాట్ యాజ్ ఓల్డ్ యాజ్, ఇలాంటివి వచ్చినప్పుడు సో ఈ లెస్ ఓల్డ్ అంటే నాట్ యాజ్ ఓల్డ్ యాజ్ అన్నట్టు అనమాట మీనింగ్ అది. ఫ్లాక్ ఆఫ్ బీస్, ఇది ఆల్రెడీ చూసాం మనం. ఫ్లాక్ ఆఫ్ బీస్ అని ఇచ్చారు ఇక్కడ. లుక్ ఎట్ ద ఫ్లాక్ ఆఫ్ బీస్ అరౌండ్ ద హైవ్, ఇక్కడ బీస్ అనేవి స్వామ్ ఆఫ్ బీస్ అని అనమాట. స్వామ్ ఆఫ్ బీస్, ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్, ఫ్లీట్ ఆఫ్ షిప్స్ అంటాం కదా. ఫ్లీట్ ఆఫ్ షిప్, ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్, ఇది బీస్ని ఏమంటాం మనము, స్వామ్ అంటాం మనం. స్వామ్ ఆఫ్ బీస్. ఐ ఏట్ సమ్ రైస్, రైస్ని ఐ ఏట్ సమ్ రైస్ అని ఇచ్చారు. సమ్కి అండర్లైన్ చేసి అది ఏంది అని అడిగారు, అడ్జెక్టివ్. కానీ అడ్జెక్టివ్లో ఏది అంటే అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ కదా. సమ్ అనేది క్వాంటిటీ గురించి చెప్తుంది కదా, సో అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ అది. మై అంకుల్ అప్రైజ్డ్ మీ డాష్ ద ఇన్సిడెంట్, అప్రైజ్డ్ ఆఫ్ అనమాట. గుర్తుపెట్టుకోండి కొన్ని ఉంటాయి, అక్యూజ్ ఆఫ్, acquit of, afraid of, apprise of, appreciation of, charged with, అలాంటివి ఉంటాయి కదా. సో అక్యూజ్, అప్రైజ్, అఫ్రైడ్, అక్విట్, అప్రిసియేషన్, ఆఫ్ వస్తుంది అనమాట. ఇవన్నిటికీ ఆఫ్ వస్తుంది. అక్యూజ్, అక్విట్, అఫ్రైడ్, అప్రిసియేషన్, అఫ్రైడ్ ఆఫ్.